₹2. The last 2 rupees. God is great. ఓ సోడా ఇస్తావా? ఇవ్వడానికే కదా సార్ ఉంటా. ఇదిగోండి సార్, బ్రహ్మాండమైన గ్యాస్ అండి. ₹2. ఏంటి రూపాయి ఇస్తున్నావు? మీరు ఇచ్చింది 100 అయితే 99 తిరిగి ఇచ్చేవాడి. సోడా రూపాయి. మై గాడ్, సోడా రూపాయా? ఏం బాబు పావాలనుకున్నావా? చూడండి సార్, నీళ్లు నాసిక్ నుంచి, గ్యాస్ గగనం నుంచి తెచ్చుకునే రోజులు ఇవి. సోడా రేటు పెంచాలని యూనియన్ లో మీటింగ్ జరుగుతోంది. ఆ న్యూస్ కాస్త వచ్చిందంటే ఈ రూపాయి కూడా మీకు దక్కదు. నిరుద్యోగ బాబు? అవునండి. అందుకే రూపాయి కోసం ప్రాణాలు తెగించావు. మీలాంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఊహల్లో తేలిపోతూ రోడ్డులో నడిస్తే ఉద్యోగాలు వస్తాయా? కాళ్ళు చేతులు ఓడతాయి కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవడం నేర్చుకోవయా. రాము, ఏమిటా మాటలు? చూసావా దెబ్బ నుంచి రక్తం ఎలా కడుతుందా? ప్లీజ్ రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్కి ఎందుకండి? ఇది చిన్న దెబ్బ. చూడండి మేడం, మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ. నా అలాంటి సామాన్యుడికి ఇది చాలా చిన్న దెబ్బ. కనీసం ఈ యాక్సిడెంట్ లో ఏ కాలు చేయపోయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు? అట్లీస్ట్ వికలాంగుల రిజర్వేషన్ లో ఓ చిన్న ఉద్యోగం అయినా వచ్చేది. వాట్? ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం కోసం కాలు చేయ పోగొట్టుకుంటారా? చూడండి మేడం, మబ్బుల్ లాంటి కారుల్లో రోజులు మర్చిపోయి కాలం గడిపే మీలాంటి వాళ్ళకి ఉద్యోగం విలువ తెలియదు మేడం. కానీ మండు టెండల్లో క్షణాలు లెక్క పెడుతూ గడిపే నాలాంటి వాడికి ఉద్యోగం చాలా అవసరం. వస్తాను మేడం, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. అలాగా, అయితే కార్ ఎక్కండి. కట్టు కట్టించి తర్వాత నేనే ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి ప్లీజ్. Dear sir, we are applying for a quotation and also there is some ఏంటి గణగణ చుట్టుపక్కల అక్కడ గుళ్ళేది కదా. నమో వయం వై శ్రవణాయ గుర్మహిం కామాయ మఖ్యం. అక్కడ పెట్టు, తగలెట్టేస్తాడు. ఈ వెంకన్న బాబు ఏంటి, ఈ లక్ష్మమ్మ ఏంటి, ఈ విఘ్నేశ్వరుడు ఏంటి, సాయిబాబును కూడా కట్టారు ఇక్కడ. అవునరా, ఇది ఆఫీస్ అనుకున్నావా, పాలకొల్లు పెద్ద గోపురం అనుకున్నావా? ఏంట్రా ఇది? గీత అండి. గీత? నీ గీత ఒకటి బాగాలేదు, నీకు గీత. కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్ బొట్టులో కూర్చుకున్నట్టు ఎర్రగీత ఏంట్రా అలా జుట్టులోకి వెళ్ళిపోయింది? వంశాచారం సార్. నావల్ ఏంట్రా అంత పొడుగ్గా పెట్టావు? నువ్వు నేల మీద నడిచి వెళ్తుంటే విమానం మీద వెళ్ళి వాళ్ళకి కనపడాలనే? ఆకాశంలో భగవంతుడు ఉంటాడు కదండి, ఆ భగవంతుడు కనపడాలని నామం పొడుగ్గా పెట్టేశానండి. ఎంత మేధావిరా నువ్వు. అవును, నీకు సాంస్క్రిట్ వచ్చా? నన్ను చూడండి. అమ్మా సెక్స్ బొమ్మ. నీ పేరేంటిరా? ఎస్కే ఆచారండి. ఎస్కే ఆచారి కదరా, సెక్స్ ఆచారి. సెక్స్ ఆచారి పూజ ఇంకా పూర్తి కాలేదు, ఆ ఫోటో అక్కడ పెట్టండి. మిగిలిన పూజ నేను పూర్తి చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. సోడా కొట్టినట్టు నవ్వేంట్రా? రికార్డింగ్ డాన్స్ లాగా డ్రెస్ ఏంట్రా? ఒరిడా టీవీ రాక్షసులాగా జుట్టేంట్రా? కత్తిరించేస్తున్నారా? ఏమండి ఎంఎస్ గారు, నేను మీ తల దువ్వానా, ఆచార తల దువ్వానా, ఆశా తల దువ్వానా, ఎవరి తల దువ్వానండి? చిన్నప్పటి నుంచి ఎంత మోజుగా పెంచుకుంటున్నా ఈ జుట్టుపై మీకు ఎందుకండి ఇంత కక్ష? ఏరా, నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నేను సూపర్ స్టార్ అభిమాని అండి. బ్లాక్ స్టార్ రా నువ్వు, చంపేస్తున్నారా? అభిమానం ఉంటే అభిమానంలో ఉంచు, అభినయించుకో. ఏమేసి పెంచావురా? ఉప్పుడు పిండేసి పెంచారండి. ఉప్పుడు పిండా? ప్రపంచంలో ఉప్పుడు పిండి దొరకకుండా చేస్తాను నీకు. జాగ్రత్త. టకటక టైపులలో ఏమి టైపులే హల, ఆహా ఏమి టైపులే. ఏంటి బేబీ, టైప్ చేస్తున్నావా, పాటల కచేరీ చేస్తున్నావా? మృదంగ లాంటి టైప్ మిషన్ చప్పుడుకి మై మర్చిపోయి. అలాగా, నువ్వు మై మర్చిపోతే ఇక్కడ అందరికీ మొదలు పోతాయి కానీ అక్షరాలు కనపడుతున్నాయి. పేపర్ సర్దుకో. ఆ పేపర్ కాదు, ఈ పేపర్. ఇక మీద టైప్ చేసేప్పుడు పేపర్ సరిగ్గా సర్దుకుని కూర్చో. డిసిప్లిన్. వస్తా. ఏంట్రా అంత సీరియస్గా వస్తున్నావు? అవును, లోపల ఏ టాపిక్ గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి, పేరెంటాల గురించి. అయినా ఉద్యోగానికి పెళ్లి సంబంధానికి సంబంధం ఏంట్రా? చీచి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నకి హద్దు పద్దు లేకుండా పోయింది. డామిట్.
నేను వచ్చారు బయట వెయిట్ చేయరా. నమస్కారం సార్. నమస్కారం. ఆ వెళ్ళే క్యాండిడేట్ నేను అడిగా. ఇంటర్వ్యూలో ఏ టాపిక్ గురించి అడుగుతున్నారని. ఏం చెప్పాడు? పెళ్లిళ్ళ గురించి పేరెంటాల గురించి అడుగుతున్నారు. చిచి, ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలకు హద్దుబద్దు లేకుండా పోతుంది అనుకుంటూ సీరియస్ గా వెళ్ళిపోయాడు. కూర్చో. థ్యాంక్ యూ సార్. బై ది బై, మీ పేరేమిటి? మోహన్ సార్. ఎస్ ఎస్, సర్టిఫికేట్ లో చూశాను. మిస్టర్ మోహన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ ది వరల్డ్? ద స్విఫ్ట్, 240 km/h. కొండలో నీళ్ళెందుకు చల్లగా ఉంటాయి? బికాస్ ఆఫ్ latent heat of vaporization. మా కంపెనీలో మేము తయారు చేసే ప్రోడక్ట్ ఏమిటి? మిల్క్ పౌడర్. వెరీ గుడ్. ఇప్పుడు పక్షికి కొండకి మేము తయారు చేసే మిల్క్ పౌడర్ కి ఏమైనా సంబంధం ఉందంటావా? లేదండి. మరి నా వ్యాపారానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటం వల్ల ఏమిటి ప్రయోజనం? నా దగ్గర పనిచేసే మనిషికి కావాల్సింది జనరల్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్. మనిషి కాదు నాకు కావాల్సింది, క్యారెక్టర్, అంటే వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికే ఈ ఉద్యోగం. బై ది బై, నీకు పెళ్ళయిందా? నో సార్. ఎందుకు చేసుకోలేదు? ఈ రోజుల్లో వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవడం సాధ్యపడదు కనుక. ఎందువల్ల? సహజంగా 18 years కి పిల్లలకి వయసు వస్తుంది. వయసు వచ్చినంత వేగంగా సంపాదన రాదు. ఆ సంపాదన నాకు లేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీకు ఈ ఉద్యోగం వచ్చిందనుకో, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. పెళ్ళయిన తర్వాత ఉద్యోగానికి విలువిస్తావా, భార్యకి విలువిస్తావా? సార్, ప్రతి వ్యక్తికి జీవితంలో 2 భార్యలు ఉంటారు. వాట్? అవును సార్. కట్టుకున్న పెళ్ళాం ఓ భార్య అయితే మనం చేసే వృత్తి మరో భార్య. నువ్వే భార్యకు విలువిస్తావు? ఎప్పుడు ఏ భార్య దగ్గర ఉంటే ఆ భార్యకు విలువిస్తాను. ఎలా? సింపుల్ సార్. ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకున్న భార్యకు విలువిస్తాను. ఆఫీసులో ఉంటే చేసే పనికి విలువిస్తాను. ఎవరైతే భార్యకి ఇచ్చినంత విలువ చేసే వృత్తికి ఇస్తాడో అతను జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. వెరీ గుడ్ మై బాయ్. చదువులో నీ తెలివితేటల్ని నీ సర్టిఫికెట్లు చెప్తున్నాయి, నీ సమాధానాలు నీ వ్యక్తిత్వాన్ని చెప్తున్నాయి. నాకు కావలసిన 2 లక్షణాలు నీ దగ్గరే ఉన్నాయి కనుక ఈ రోజు నుంచే ఒక భార్య నిన్ను వరించినట్టే. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు ఎండి గారికి తీసుకో. థ్యాంక్ యూ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే సిస్టర్స్. ఇతనితో మనకేంటి? పదండి పోదాం. ఆగండి, మీరు చెప్పేది వినండి. ప్రేమంటే మోసం. ప్రేమించే వాళ్ళంతా మోసపోతున్నారు. అందుకే ప్రేమించకండి. నా మాట నమ్మండి. ఎవరితో మోసం చేసినట్టుంది? నేను మోసపోలేదు, మీరు మోసపోకూడదని చెప్తున్నాను. పిల్లవాడికి ఆకలేసినట్టుంది, ముందు వాడిని ఊరుకోబెట్టు, తర్వాత ఉపన్యాసాలు ఇద్దు గాని. ఆకలితో ఏడిచే పిల్లవాడికి పాలు పడితే ఊరుకుంటాడు, కానీ వాడు ఆకలితో ఏడటం లేదమ్మా. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? తన తల్లికి జరిగిన అన్యాయాన్ని తన ఏడుపు ద్వారా మీ అందరికి చెప్పాలని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. ఎవరి పిల్లాడు? ప్రేమ పేరుతో బలైపోయిన నా చెల్లెలు మిగిలించిన ప్రేమ గుర్తు. ప్రేమలో మోసపోయిందంటే మీ చెల్లెలు అమాయకురాలై ఉంటుంది. పిచ్చి చెల్లి, మోసపోయే వరకు అందరు తెలియని వాళ్ళే. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా అరగతుల భర్త నువ్వు దేవత అంటే చాలు, ఆ భార్య మైమరిచిపోయి మంచం మీద వాలిపోతుంది. అది పెళ్ళైన ఆడదాని బలహీనత. పెళ్లి కాని ఆడపిల్లని నువ్వు రంభవి నా ప్రాణానివి అంటే చాలు, రంగురంగు ఊహల్లో తేలిపోతుంది. ఇది పెళ్లి కాని ఆడపిల్ల బలహీనత. తెలిసి తెలియని వయసులో తప్పటడుగులేసే వయసు మీది. అందుకే మత్తెక్కించే మగాడు మధురమైన మాటలకు మోసపోకండి. మోసపోయిన ఆడవాళ్ళలో మీరు ఒకరు కాకండి. ఆలోచించండి, నా మాటల బాధ అర్థం చేసుకోండి. ప్రేమంటే మోసం, ప్రేమంటే మోసం. లవ్ ఈజ్ చీటింగ్, లవ్ ఈజ్ చీటింగ్. ప్రేమంటే మోసం. ఏంట్రా ఇక్కడ ఆపావు? జస్ట్ డ్రింక్ తాగెళ్దాను రా. నేను బండి అక్కడ పార్క్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. హలో మేడం, వెరీ లక్కీ. ఏ ఎందుకు? మళ్ళీ మీరు కనిపిస్తారనుకోలేదు. కనిపించానుగా, కారణం చెప్పండి. ఏం లేదు మేడం, ఉదయం నేను కార్తో కొద్ది లిఫ్ట్ ఇచ్చారు, వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో యువర్ లక్కీ. ఏం లక్కీ మేడం, సంతకం లేని సర్టిఫికెట్లు అయింది నా ఉద్యోగం. ఇంతకీ ఏం జరిగింది? కంపెనీ ప్రొపరేటర్ గారు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారండి, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఎంటీ ఇవ్వాలంట. పాపం ఆవిడెక్కడ శికాలు కొడుతున్నారు. ఆర్డర్స్ తీసుకోవడానికి నన్ను రేపు రమ్మన్నారు. కాలక్షేపానికి హోదా వెలగబెట్టే వాళ్ళంటే నాకు చాలా చిరాకండి. ఎండి అంటే ఆయన కూతురే అనుకుంటాను. అవును మేడం, ఆవిడ మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. పాపం గుడ్డిది. అయినా అమ్మాయికి ఎంత అహంకారమో తెలుసా? డబ్బున్న వాళ్లకు అహంకారం ఓ అలంకారం అంటే, ఆ అహంకారం లేకపోతే డబ్బున్నట్టే కాదు. ఉద్యోగంలో చేరండి,
ఆమె అహంకారం ఏమిటో మీకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా కష్టం. ఇష్టం లేకపోయినా కష్టపడక తప్పదు మేడం. ఆ ఉద్యోగమే నా ఎదుగుదలకు ఆధారం. రావే వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ అడ్రస్ ఇస్తారా? ఎందుకు? మొదటి జీతం రాగానే మీకు చిన్న పార్టీ ఇచ్చుకుందామని. అలాగా, అయితే ఆ టైంకి వచ్చి నేనే మీకు కనిపిస్తాను. వస్తాను, రండి వెళ్దాం. మే కమ్ ఇన్ మేడం? Yes, please come. Take your seat. పర్వాలేదు మేడం, నేను నుంచునే ఉంటాను. आपका नाम क्या है? బాబేమో తెలుగులో వాయించాడు, కూతురు హిందీలో వాయించదు కదా. మీ పేరేమిటో చెప్పండి. మోహన్ మోహన్ మోహన్. What's your qualification? క్వాలిఫికేషన్ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. ఓ, గోల్డ్ మెడలిస్ట్. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. సెలక్షన్ లిస్ట్ లో మీది ఎన్నో పేరు? హలో, మిమ్మల్ని. నేను ఒకరిని సెలెక్ట్ అయ్యాను మేడం. ఐఎమ్ ది ఓన్లీ వన్, ద ఓన్లీ వన్. దీన్ని బట్టి చూస్తే మీరు చాలా జీనియస్, ఒబీడియంట్ అని తెలుస్తుంది. ఈ కాలంలో మీలాంటి తెలివైన వారు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇంకా నిలబడి ఉన్నాను మేడం. ఇంకా నిలబడి ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. ఓ థ్యాంక్ యూ. ఏమిటా శబ్దం? అది నేను అది చేతులు ఫైల్ జారి కింద పడింది. ఓ అలాగా, పైకి లేవండి. మీరు? ఎస్, నేనే. మీరా? ఏంటి? మేడం, చూడండి మిస్టర్ మోహన్, ఇంటర్వ్యూలో మా డాడీ థియరీలో పరీక్ష పెట్టారు, కానీ నేను ప్రాక్టికల్ గా పరీక్ష పెట్టాను. ఎండి గుడ్డిదంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలని ఇలా చేశాను, కానీ ఇందులో మీరు ఫెయిల్ అయ్యారు. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. సెలెక్ట్ అయ్యి ఆర్డర్స్ చేతికి రాకముందే ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటే ముందు మీరు చెప్పినవన్నీ కళ్ళబుల్లి మాటలు అన్నమాట. లేదు మేడం, ఆడదానికి సిగ్గే సింగారం అంటారు, కానీ మీకు అహంకారం తెలిసి ఆట పుట్టించాలనుకున్నాను. ఇంకా ఎప్పుడు ఇలా ప్రవర్తించను. ఐ ప్రామిస్ యూ. చూడండి మిస్టర్ మోహన్, ఉద్యోగం హాబీ కాదని, అది బాధ్యతతో కూడుకున్న పనని మీకు తెలియజెప్పడానికి ఈ నాటకం ఆడాను. ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్. మీరు లోపలికి రాకముందే సంతకం చేశాను. గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. హియర్ ఆఫ్టర్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఓకే మేడం. గో 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 గో. అలా బోసు, బోసు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? పిల్లాన్ని గుండెల మీద వేసుకుని గమ్యం లేని గాలిపటంలా ఇలా ఎంతకాలం తిరుగుతావు? నా ఆశయం అందరికీ చెప్పేది కాదు. సిగ్నల్ పడింది, నువ్వు బయలుదేరు. బ్రదరు, ఊరు నుంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వస్తున్నారు. మంచి ఇంపోర్టెడ్ బాటిల్ కావాలి. ఎక్కడ దొరుకుతుందో చెప్తావా? ఎక్కడ దాకా ఎందుకు, మన ప్యూన్ ఉన్నాడు కదా, అతను ఇంపోర్టెడ్ గూడ్స్ తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ఓహో, నేను బాటిల్ తెమ్మని చెప్పాను, అది ఇస్తే నువ్వు తీసుకో. అలాగే. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడుగా. నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను బాబు. బాటిల్ 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. డబ్బులదే ఉందిలే, బాటిల్ తెచ్చావుగా. ఒరే పెద్ద, ఆ ఉత్తరానండి. అలాగే మెల్లిగా రారా, అయితేరా. వాడు ఏదో ఒకటి నీ దగ్గర కొట్టేపోతే నాకు మనసు ఎంత ఉండదురా. అలాగే ఆ ఎంఎస్ గారు పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నానండి. అయ్యా గురుగారు, కన్యాన మార్చండి, లేదు ఉద్యోగం మానండి, లేకపోతే దులిపి దులిపి మీ చెయ్యి ఊడిపోయే ప్రమాదం ఉందండి. నిజమేరా, ఇండియా పెన్నులతో రాసి రాసి వృత్తికి ద్రోహం చేస్తున్నాను రా. ఏదైనా ఇంపోర్టెడ్ పెన్ ఉంటే ఒకటి ఎవరా? ఉందండి, ఇవ్వండి. మేడ్ ఇన్ లడక్. అదేంట్రా గుర్రం లెక్కలాగా అంతలా ఉంది, సరిగ్గా రాస్తాంటావా? మీరేం రాయట్లేదండి, దాని అంతా రాసి పనిస్తుంది. మన ఆఫీస్ లో మేడం కొట్టించాను, ఇంక ఇది అక్కడే వీలింది. అదొక్కటి నా మొహాన్ని కొట్టరా. చూడండి, ఇప్పటికే మీరు పాత బ్యాలెన్స్ చాలా ఉన్నారు. ఇస్తాను రా, రిటైర్ అయ్యాక అంతా ఇస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించానని విశ్వాసం లేకుండా మాట్లాడతావేంట్రా? అబ్బా, డబ్బులు అడితే సెంటిమెంట్ తో కొట్టి చేతులు కట్టేస్తానులే. సరే తీసుకోండి. బాబాయ్ గారు, ఆ లావు పెన్ ఒకసారి ఇస్తారా?
వాడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. బాబాయా నీ చేతులు ఒకసారి చూపించమ్మా. నీ చేతులు చాలా లేతగా ఉన్నాయి. నీ లేత చేతుల్లో ఈ ముద్ర కన్నా పట్టదు, కానీ ఇంకెక్కడ ట్రై చేసుకో. వెళ్ళావు బాబాయ్. అమ్మా, మనం అనుకున్నట్టుగానే మనకు దొరికిన అసిస్టెంట్ మేనేజర్ మంచి కుర్రోడు కదమ్మా. అవును డాడీ, మోహన్ గారు మన ఫ్యాక్టరీలో ఉండే లోటుపాట్లను సరిదిద్దగలరైన నమ్మకం నాకుంది. అమ్మని కమ్మని దెబ్బ ఎంత. అవును బాబు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ ఆఫీస్ కానీ కొత్తగా వచ్చారా? నేను రా సూపర్ స్టార్ ని. సూపర్ స్టార్ గారా? నెత్తి విగ్గోలు పెట్టారే. ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్ పెన్నా, మేడిల్ నడక్క. అరవడిగాను కదా నా బాస్ పాలు చేస్తావరా నన్ను? ఏమన్యాయం చేశానరా నీకు? కక్కుడు పెన్నేస్తావరా నాకు? ఒరేయ్ ఒక్కసారి దొరకరా, ఒక్కసారి దొరకరా, చంపేస్తారా? ఇంకా నేను ఆ పెన్ను నేను తీసుకుంటే నా చేతిలో కక్కేది. మే కమింగ్ సార్? లోపలికొచ్చి పర్మిషన్ అడగడం ఎందుకు? వాట్ డు యు వాంట్? మీతో పనుండి వచ్చాను. ఏమిటి? 3 రోజుల నుంచి రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఏదైనా జబ్బేమో, వెళ్ళి డాక్టర్ని కలు. ఈ జబ్బు కలవాల్సింది డాక్టర్ని కాదు, బాయ్ ఫ్రెండ్ ని. అన్నట్టు రాత్రి స్టార్ టీవీలో సినిమా వేశారు, చూసారా? మరీ అంత పచ్చిగానా? నేను చూడలేకపోయాను బాబు, మీరు చూసారా? టీవీ చూసే అలవాటు నాకు లేదు. పిలిచినప్పుడు రా. 3 రోజుల నుంచి సంతకాలు పెట్టాలి. మై గాడ్, ఇది దేనికి సంబంధించిన ఫైలు? ఫైలు తెరిచిన అర్థం కాలేదా? అర్థం కానిది ఫైల్ కాదు, నీ మాటలు చేతలు. ఆడది అన్నీ విప్పి చెప్పదు. ఏ చాటి మీద పుట్టవచ్చా? బాగుంది కదా? ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు. నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకుని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారో తెలుసా? అందులో ఒక్క అమ్మాయి నేను కట్టుకుని ఉంటే ఈ రోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు. దానికి కారణం అడ్డదారులు అందలం ఎక్కడమంటే నాకు నచ్చదు. కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి. ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. గెట్ అవుట్, గెట్ అవుట్. ఏంటి సార్, చాలా టెన్షన్ గా ఉన్నారు? స్టాఫ్ వల్ల ఏదైనా ప్రాబ్లమా? లేదు మేడం, ఆఫీస్ అభివృద్ధి చేయడంతో పాటు స్టాఫ్ ని సక్రమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు. మీతో కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్దాం, వస్తారా? తప్పకుండా మేడం. ప్లీజ్ కమ్. ఇదే మా గెస్ట్ హౌస్. ప్లీజ్ కమ్. ఇంతవరకు వచ్చేపోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం. ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్. అంటే ఈ రోజు నుంచి ఇదే మీ రెసిడెన్స్. నాలాంటి సాధారణ ఉద్యోగికి ఈ స్టేటస్ చాలా ఎక్కువ మేడం. కానీ మా స్టేటస్ కు తగ్గట్టు మా స్టాఫ్ కి మేము మర్యాద చేయాలిగా. అన్నట్టు మీకు డ్రైవింగ్ వచ్చా? నాకు లైఫ్ డ్రైవింగ్ తప్ప ఏ డ్రైవింగ్ రాదు మేడం. నేర్చుకోండి. మా దగ్గర 4 కార్లు ఉన్నాయి. డాడీ నేను చెరొకటి వాడుకుంటే ఇంకా 2 కార్లు ఖాళీగా ఉంటాయి. అందులో మీరు ఒకటి వాడుకోండి. ఈ రోజుల్లో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా కుదురుతుంది మేడం? అంత అవసరం మీకే వచ్చిందండి. మీకు అభ్యంతరం లేకపోతే నేనే డ్రైవింగ్ నేర్పుతాను. అది కమ్ ఆన్.
పడి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లాన్ని రోడ్డు మీదకి ఎంత నిర్లక్ష్యంగా వదిలేసావు? నిర్లక్ష్యం కాదు ఊహ, నిరీక్షణ. నాకు కావలసిన వ్యక్తి కోసం నేను చేస్తున్న అన్వేషణలో నాకు సహకరించాలనే ఉద్దేశం ఉంటుంది. అందుకే రోడ్డు మీదకి వచ్చుంటాడు. ఎంత అన్వేషణలో ఉన్నా పిల్లాడి విషయంలో ఎంత ఆదమరుపు ఉండకూడదు బోసు. జాగ్రత్త. అలాగే ఊహ, వస్తాను. మోహన్, మోహన్, ఏమైంది? బాబు, బాబుకేం కాలేదు కదా? ఏం కాలేదు గాని ఎందుకు ఇలా భయపడుతున్నావు? నేను రక్తం చూస్తే భరించలేను. అంత రక్తపాతం ఏం జరగలేదు గాని కార్పని. ఏంటి బాబు, ఇది ఆఫీస్ అనుకుంటారా బార్బర్ షాప్ అనుకుంటారా? ఓ తెగ రుద్దేస్తున్నారు. కమ్మరి టీ తాగండి, బాడీ అంతా కూలింగ్ అవుతుంది. ఈ లెక్కలు చేసి చేసి బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. ఆ. ఈ వేట్టి తాగితే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి. స్మోకు ఒరే, ఏదన్నా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా, మర్దన చేసుకుంటాను, చల్లగా ఉంటది. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్త డబ్బే కాలే, తీసుకో 10 రూపాయలు ఎక్కువ. రిటైర్ అయ్యాక కదా ఇచ్చేది. మీ ముఖం చూస్తే కాదనిపించట్లేదండి. దీన్ని ఫారెన్ లో కప్లింగ్ మీద దరదలు అంటారండి, లండన్ లో లేడీస్ ఎక్కువ వాడతారండి. లేడీస్? ఇండియాలో జెంట్స్ అండి, డబుల్ పర్పస్ అండి. ఓకే సార్, దీనికి ఎలాగ డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం పండగ మామూలు ఇప్పిస్తే. పండగ మామూలా? మళ్ళీ పండగ మళ్ళీ పండగ జస్ట్ ఎంత 1 year కదా గ్యాప్. వెళ్ళు. బాబాయ్ గారు, ఏమ్మా? ఆ తైలు నాకు కూడా కొంచెం ఇస్తారా? బాగా మర్దన చేసుకుంటాను. ఎక్కడ? వేళ్ళకి. తైలం మర్దన చేసుకునే వయసు కాదు నీకు. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. ప్రతిదానికి ఓ తయారైపోతుంది. బాబాయ్ అంట, బాబాయ్. ఓ చూడు మోహన్, నేను నీకెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, నీ పిరికితనం వల్ల నువ్వు నాకంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నావు. నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నాకు తెలుసు. అందుకే నీ భయాన్ని పోగొట్టి నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి నాకింతకంటే వేరే దారి కనిపించలేదు. ఊహ, ముందు చెయ్యి వదులు, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారని నా చెయ్యి వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీకు ఇంకా దగ్గర అవుతాను. ఏం చేస్తావు? నా చెయ్యిని నీ నడుం మీద వేసి, నా తలని నీ భుజం మీద వాల్చి, నా గుండెని నీ గుండెకు దగ్గరగా చేర్చి మరీ నడుస్తాను. ఊహ, నా మాట విను. చేతి ఊహ, ఏమిటిది మరీ చిన్నపిల్లల? చూడు, అందరూ మనం ఎలా చూస్తున్నారు. చూడండి, చూడలేకపోతే కళ్ళు మూసుకోమను. అంతేగాని వాళ్ళందరూ చూస్తున్నారని భయపడి నా ప్రేమను దాచుకోమంటావా? నువ్వీ ప్రపంచానికి భయపడి నీ ప్రేమను దాచుకుంటున్నావు. కానీ నేను ఈ ప్రపంచం ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఊహ, నీ ప్రేమను తెలియజేసే పద్ధతి ఇది కాదు, ఇక్కడ కాదు. మోహన్, ప్రేమించుకునే వాళ్ళందరూ తమ ప్రేమను ధైర్యంగా బయటికి చెప్పుకోలేరు. కానీ నేను అలాంటి దాన్ని కాదు. అనుకున్న దాన్ని సాధించడం కోసం ఎవరిని లెక్క చేయను. నా ధైర్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే చూసుకో, ఈ నడి రోడ్డు మీద నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఐ లవ్ యు. ఊహా, ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం. yes, yes, మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళంటే అర్థం తెలుసా నీకు? అసలు పెళ్ళి ఎక్కడ చేసుకుంటారో తెలుసా? ఎక్కడ చేసుకుందాం? ఎక్కడ చేసుకుందాం? గుళ్ళోనా, చర్చిలోనా, మసీదులోనా, పోనీ 4 రోడ్ల మధ్యనైనా సరే, నువ్వు ఎక్కడంటే అక్కడ. కానీ నేను మాత్రం ఈ క్షణం నుంచి నీ భార్యని. అది మాత్రం జరగదు. ఊహా, ప్లీజ్ ఆగు. నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను. నేను 1, 2, 3 అంటూ 10 లెక్క పెట్టే లోపు నువ్వు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి. లేకపోతేనా ఈ ఊసలపై పడి చేస్తాను. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నిజమైన ప్రేమ ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తున్నాను. 1. ఊహా, నన్ను అర్థం చేసుకో. ముందు నీ ప్రేమను రుజువు చేయి, తర్వాత నేనేమిటో నీకు అర్థం అవుతాను. 2. ఊహా, నీ వెనక ముందు లేనివాడిని. నీ ముందు నేనుంటాను, నీ వెనక నా ఆస్తి ఉంటుంది. 3. అలా అయితే ఆస్తి కోసం నేను వల్ల వేసుకున్నాను అనుకుంటాను. నువ్వే నా వల్ల పడ్డానని చెప్పు. 4. పేదవాడి మాటల్ని ఈ లోకం ఎప్పుడు నమ్మదు. లోకానికి కళ్ళుండవు, అందుకే ఆ గుడ్డి లోకం కింద పడి ప్రేమికులు నలిగిపోతారు. 5. అలా నలిగిపోవడానికి నేను సిద్ధంగా లేను. అయితే నేనే నలిగిపోతాను. 6.
దానికి బాధ్యుని నేనవుతాను. అంత భయం అయితే నీ ముద్దుతో నన్ను బతికించుకో. 7. ఊహ, నీ మూర్ఖత్వానికి నన్ను బలి చేయకు. ప్రేమించిన వాడి మనసు తెలుసుకోవడం మూర్ఖత్వం కాదు. 8. మనసు తెలుసుకోవడానికి మార్గం ఇది కాదు. నీలాంటి మొండివాడి మనసు తెలుసుకోవడానికి ఇదే సరి అయిన మార్గం. 9. నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? నా నిర్ణయం మారదు. 10. ఊహ, చూడవయ్యా, పాటకు తగ్గ జంట, జంటకు తగ్గ పాట. చూడముచ్చటగా ఉంది కదా. భలేవారే, ముచ్చటేంటండి ముచ్చెమటలు పట్టక ఆ జంటగా ఉన్నది మన అమ్మాయి గారే. రే, నా కూతురు ఆకాశంలో నక్షత్రం రా. ఎవ్వరికంత తేలిగ్గా అన్నదో. అందింది అంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఆ అమ్మాయి గారు ఆకాశంలో నక్షత్రమే సార్, కానీ అతనే గాల్లో ఎగిరే గాలిపటం. ఆస్తి అంతస్తు లేని అనామకుడు. అలాంటి వాడితో వేసే ప్రతి అడుగు తప్పటడిగే సార్. చూడరా, ఇప్పుడు అవి తప్పటడుగులు అయినా దారి సవ్యంగా ఉంటే ముందు ముందు అవే ముందడుగులు అవుతారా. అబ్బాయి తెలివైన వాడు, చురుకైన వాడు, మనం చేయాలనుకున్నది చేసి చూపించే సత్తా ఉన్నవాడు. అలాంటి ఎఫిషియన్సీ ఉన్నవాడికి మన కరెన్సీ తోడైతే నా వ్యాపారం, అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటాయిరా. ఆదర్శాలతో నిండిన అతని ఆలోచనలు చెబితే వినడానికే సార్. ఈ గుణవంతుడు రేపు ధనవంతుడై ఆపై మారొచ్చు కదా. డబ్బు చూస్తే ఎవరి బుద్ధులైనా ఇట్టే మారిపోతాయి సార్. సార్ 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 ఏంట్రాము ఈ సమయంలో ఇలా వచ్చావు? మీతో అర్జెంట్ పని ఉండి వచ్చానండి. ఏంటి పని? అయ్యగారి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారండి. ఈ డబ్బు మీ దగ్గర ఉంచమన్నారు. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. సార్, ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్. ఈ పెద్దోళ్ళతో చాలా చిక్కులు వస్తాయి సార్. 20 ఇచ్చి 40 అంటారు, 40 ఇచ్చి 60 అంటారు. తర్వాత మనమే చిక్కుల్లో పడతాం. ఎందుకన్నా మంచిది ఒకసారి లెక్క చూసుకోండి సార్. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సార్, మీరు చాలా తెలివైన వారు సార్. మీ తెలివితేటలకు పెట్టుబడి ఉంటే టాటా బిర్లాలు కూడా మీ ముందు ఆగలేదు సార్. అయితే ఏం చేయమంటావు? ఈ డబ్బు మనం కొట్టేద్దాం సార్. అదేదో నువ్వే చేయకపోయావా? మొత్తం నీకే దక్కేది. సార్, జీతం డబ్బులు తప్ప జీవితంలో 10,000 కళ్ళజోడలేదు. ఇంత డబ్బు దొంగిలించాలంటే ధైర్యం చాలేదు. మీరు అంటే దీన్ని మనం 50-50 పంచుకోవచ్చు. ఈ డబ్బు పోయినా పెద్ద పట్టించుకోడు, ఎందుకంటే ఇది బ్లాక్ మనీ. ఏమిటా ఇది? ఏమిటి మోహన్, ఏమైంది? ఏమైందో వాడిని అడగండి సార్. ఎరా, ఏం చేశావు? నన్ను క్షమించండి సార్. మీ ఇంట్లో తిన్న ఉప్పుకు అన్యాయం చేశాను సార్. పులుసుకి ద్రోహం చేశాను సార్. కొంపదీసి మా ఇంట్లో ఉప్పు చింతపండు కన్నవేశావా? లేదు సార్, మీరు నమ్మకంతో ఇచ్చి పంపిన డబ్బుని కాజేయాలనుకున్నాడు. ఎరా, అవును సార్. ఎంత డబ్బు ఒకేసారి చూసేటప్పటికి నాలో దుర్బుద్ధి పుట్టింది సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్. నన్ను క్షమించండి సార్. అదేం కుదరదు. నువ్వు నమ్మకానికి వెన్నుపోటు పడిచావు. నిన్ను పోలీసులుగా చెప్పాల్సిందే. టెలిఫోన్ మోహన్ సార్, మీరైనా చెప్పండి సార్. సార్, ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేండి సార్. సరే, ఈసారికి అబ్బాయి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి వ్యర్థ పని చేసావో జాగ్రత్త. చెయ్యండి సార్. మీకు ఈ జీవితంలో రుణపడి ఉంటాను సార్. టైం చాలా అయింది సార్, నేను వెళ్తాను. గుడ్ నైట్. అలాగే. ఎలా ఉంది సార్ మరి యాక్టింగ్? ఆస్కార్ ఎవరో ఉందరా? అవును సార్, మోహన్ గారు నిజంగా కొడితే పెద్ద దెబ్బ తగలేదు. మీరు కొడితే బాడీ అంతా దద్రిల్లిపోయింది. నేను నీకంటే పెద్ద యాక్టర్ నటించడంలో కూడా జీవించాలరా, అందుకనే ఫాట్ మీద కొట్టాను. భలేవారు సార్. మీరు ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే నా జీవితం పుట్టుకొని ఊడిపోయేది సార్. వస్తాను సార్. వెళ్ళి మీ ఆవిడ కాపడం పెట్టించుకో. డాడీ, కాబోయే అల్లుడి అర్హత నిర్ణయించడానికి ఈ పరీక్ష పెట్టారా? కన్న కూతురి జీవితం కలకాలం పచ్చగా ఉండాలని ఈ పరీక్ష పెట్టాను. తప్పమ్మా? ఇందులో నిజానిజాలు ఆయనకు తెలియనంత వరకు ఏ తప్పు లేదు నాన్న. కానీ తన నిజాయితీకి పరీక్ష పెట్టారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా? పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారమ్మా. మీ ఆలోచనలో ఆకర్షణ ఉంటుంది, మా ఆలోచనలో అనుభవం ఉంటుంది. ప్రేమించడం తప్పా నాన్న? తప్పని కాదమ్మా. చిన్నపిల్లలకి నిప్పు కూడా అందంగానే కనిపిస్తుంది. అందుకే వాళ్ళు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. చేతులు కాలేక ఆ పిల్లలు పడే బాధలు తల్లిదండ్రులకి నరకం కనిపిస్తుంది. ప్రేమకు నిప్పుకు సంబంధం ఏంటి? ప్రేమ కూడా నిప్పు లాంటిదేనమ్మా. నిప్పు శరీరాన్ని కాలిస్తే ప్రేమ జీవితాన్ని కాలుస్తుంది. అందుకే ఆడపిల్లలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పిచ్చి నాన్న, దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ నీలాగే ఆలోచిస్తారు. కానీ ఆ ఆడపిల్లల తలరాత మార్చడం ఆ తల్లిదండ్రుల వల్ల అవుతుందా? అలాగని కనికరించకుండా ఉండలేమమ్మా. లేడి పిల్లకు కాళ్ళు రాగానే తన తల్లి దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది.
కానీ అప్పటి నుంచే తల్లి లేడికి దిగులు పట్టుకుంటుంది. ఏ క్రూర మృగం తన బిడ్డను బలి తీసుకుంటుందోనని. అలాగే ఆడపిల్ల ఎంత ఎదిగినా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడు ముళ్ళకంచిలా కాపాడుతూనే ఉండాలి. చూడమ్మా, నీకు తల్లైనా తండ్రైనా అన్ని నేనే కాబట్టి ఈ 2 బాధ్యతలు నేనే వహించి ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వయంవరంలో అబ్బాయి నెగ్గాడు కనుక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. అయ్యా ఆచార్య గారు, మీరు దీవిస్తే శుభం జరుగుతుందని ఈ ఆఫీస్ అంతా అనుకుంటున్నారు. మీ లెక్క ఏంటో నన్ను కూడా దీవించండి. శుభాయుష్మాన్ భవ. ఇదిగోండి దక్షిణ. థ్యాంక్స్ రా. ఈ డబ్బులతో బంపర్లాంటి టికెట్ కొనుక్కుంటారు. ఫారిన్ లో కప్లింగ్ మీద దడదడా. లండన్ లో లేడీస్ చుట్టం ఎలా ఉంటుందా? నిజమేరా, నువ్వు చెప్తే నేనే వినలేదు. ఒరే, చార్లెస్ బ్రాన్సన్ లాగా, సిడ్నీ షెల్డన్ లాగా నాకు ఈ గెటప్ ఏంట్రా? రే, ఒక్కసారి దొరకరా, చంపేస్తాను. రే ఆగు, పారిపోకో, ఉండక్కడా. ఇంకా నయం, ఆ తైలో నేను వాడుంటే నా తల అంతేనేమో. బాబు, ఆ రొట్టె ఎంత? రూపాయి పావాలా? పొద్దునుంచి ఎండ్లో తిరిగి అడుక్కున్న రూపాయి డబ్బులు రాలేదు. ఆ పావలా నువ్వే ధర్మం చేసావనుకుని డబ్బులు తీసుకున్నా రొట్టి బాబు. ధర్మం లేదు గిర్మం లేదు. ఎలా గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగమ్మా. ఈ డబ్బులు తీసుకున్నా రొట్టి బాబు. ఏడోకరా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. ఏడిచి చచ్చిపోతానని భయం వేస్తుందిరా. ఏడోకు. నీ పొట్ట ఎంత ఉంటే సార్ బెత్తుడు, మరి నా పొట్ట ఎంత ఉంటే సార్ జానుడు. నీ చిన్న పొట్టుగా ఆకలేసి ఇంత గట్టిగా ఎడుతున్నావే, మరి నా పెద్ద పొట్టుగా ఆకలేస్తే నేను ఇంత గట్టిగా ఏడవాలరా? అర్చన, ఇక్కడ కూర్చో. ఇప్పుడైతే సరే ఇక్కడే ఉండు. బాబు, ఈ రొట్టె తీసుకుని నా డబ్బులకి ఇచ్చే బాబు. కుదరదమ్మా, కుదరదు. బాబు, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నా డబ్బుల్లాగా ఇచ్చే బాబు. చిటి, నీ కమ్మడం నాదమ్మా బుద్ధి తక్కువ. ఎల్లమ్మా ఎలా. పిల్లడు ఆకలితో గల్లెలు ఆడిపోతాడు. ఒక 2 రూపాయలు ఉంటే హెల్ప్ చేయండి సార్. పాల్కొని పట్టిస్తాను సార్, ప్లీజ్ సార్. ఎరా, పిల్లల్ని అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకోవాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ మాటలకు జాలిపడి ధర్మం చేస్తే కొన్నాళ్ళకి మేము కూడా నీలాగా తయారవుతాం రా. సార్, పోతులా ఉన్నావు, పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా. సార్, ఒక్క 2 రూపాయలు సార్, ప్లీజ్. ఓన్లీ 2 రూపీస్ సార్. చిన్నప్పుడు సార్ ఆకలితో బాధపడతారు సార్. సార్ బాబు, ఏమ్మా, ఈ డబ్బులు తీసుకుని ఈ గ్లాసులో కాసిన పాలు పోయి బాబు. ఇదిగో తీసుకో. చూసారా, ధర్మం చేయండి బాబు అంటే పోతులాగున్నా ఏదైనా పని చేసుకోవచ్చు కదరా అంటున్నారు. ఏదైనా పని అడిగితే పిచ్చోడికి పడేస్తారు పోరా అంటున్నారు. ఈ జనాల మధ్య నేను ఎలా బతికేది? నిన్ను ఎలాగైనా బతికించుకునేది? చిన్న ఎడుకురా రే, బాబు, ఈ కన్నీళ్లతో వాడి కడుపు నింపి వాడు ఏడుపు మానిపించాలనుకుంటున్నావా బాబు? ఈ పాలు పట్టు వాడే ఊరుకుంటాడు. నాకెందుకు బాబు దండం? రాలిపోయే వయసు నాది. మీరంతా 10 కాలాల పాటు పచ్చగా ఉంటే అంతే చాలు. గుడ్ మార్నింగ్ మేడం. టుడే ఇస్ ద రియల్ గుడ్ మార్నింగ్. ఎందుకు? శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేయాలి. పెళ్లి వార్త చెప్పే ముందు ఒళ్ళు పులకరింప చేయాలి. మేడం ప్లీజ్ 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 ప్లీజ్. మేడం, ఇది ఆఫీస్, మీరు బాస్. మన పెళ్ళైన తర్వాత ఈ ఫ్యాక్టరీకి, ఈ బాస్ కి నువ్వే బిగ్ బాస్. ముందు అసలు విషయం ఏమిటో చెప్పండి. అబ్బాయి గారు టెన్షన్ తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అసలు విషయం చెప్తాను వినండి. మా డాడీ మన పెళ్లికి అంగీకరించారు. నిజంగా? అవును మోహన్, ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను. లంచ్ కలా ఏదైనా హోటల్కి వెళ్దామా? నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. ఈ రోజు మాత్రం కాదంటానా? కమాన్. థ్యాంక్ యూ బాస్.
ఆర్డర్. అందరూ సరిగ్గా వినండి. ఈ రోజు నుంచి మోహన్ ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. డాడీ, రాత్రి మీరు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? రాత్రి నీతో చెప్పిందే ఇప్పుడు నేను చేస్తున్నాను. నీకు ఇంకా పరిస్థితం పోలేదు. అందుకే నా మాటలోని అర్థాన్ని గ్రహించలేకపోతున్నావు. ఓ తల్లిగా రాత్రి నేను ఓదార్చాను. ఇప్పుడు ఓ తండ్రిగా ఈ ఫ్యాక్టరీకి యజమానిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. అంటే తల్లిగా ఇచ్చిన మాటను తండ్రిగా తప్పటమేనా మీ బాధ్యత? చూడమ్మా, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, కానీ తన కళ్ళ ముందు కనిపించే దాని గురించే ఆలోచిస్తుంది. తండ్రి బిడ్డల్ని క్రమశిక్షణలో పెడుతూ తనకు కనిపించని వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకేనేమో పిల్లలు తల్లిని ప్రేమించినంత ఇదిగా తండ్రిని అర్థం చేసుకున్నారు. సార్, రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొచ్చి ఈ ఉద్యోగం ఇచ్చారు. దానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఒప్పుకుంటాను సార్. కానీ మీ పరువు ప్రతిష్టల్ని పాడు చేయాలని ఆలోచన కానీ, మీ ఆస్తికంతటికి అధికారిని కావాలనే అభిప్రాయం కానీ నాకు లేవు. ఈ విషయాన్ని మీరు నమ్మితే నమ్మకమైన వాడిగా మీ దగ్గర ఉంటాను. నమ్మకపోతే మోసగాడిననే మాట నన్ను దుట్టు రాసుకొని బయటికి పోతాను. నాలో తప్పుంటే నన్ను క్షమించండి సార్. ప్రేమించడం నేరం కాదు, మనసులు ముడేసుకోవడం పాపము కాదు. చెయ్యని నేరానికి పాపానికి ప్రేమంటే అర్థం తెలియని వాళ్ల ముందు తల వంచుకోవాల్సిన అవసరం లేదు. ఊహ, నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే ఈయన పాదాల దగ్గర నా శిరస్సు ఉంచుతున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చూడమ్మా, నేను కూడా మీ అమ్మను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. నీ మనసు నాకు తెలుసు, మరి అబ్బాయి మనసు కూడా తెలుసుకోవాలి కదా. అందుకే ఈ నాటకం ఆడాను. చూడు బాబు, నిన్ను ఈ ఉద్యోగంలోంచి ఎందుకు తీసేస్తున్నానో తెలుసు. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి నిన్ను యజమానిగా చేయాలి. అమ్మా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? అల్లుడు, కోడిని కోయడానికి కొడవలు దొరకలేదు, కత్తి దొరికింది. దీంతో కొయ్యాలో ఏంటో. అయ్య బాబాయ్, ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది? కొంప తీసి అమ్మాయి గారి కానీ ఇప్పేశారంటే. ఇప్పుడు అయ్య గారి కానీ వచ్చారంటే దీని పీక్ కాదు, నా పీక దిగిపోదు. యారా, ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా? అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుదన్నమాట. నన్నేసేయమంటారండి? కోడిని కోయడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి. అన్నంగిని పక్కన కోడి కూర లేకపోతే తమకు ముద్ద దిగదు. మీ ఇద్దరి మధ్యన నేను మధ్యలో అయిపోతున్నానండి. ఏడ్చావు కానీ కోడిని తగాయి, కడుపు నకనకలాడిపోతాను. అయ్యి బాబు, నేను కోయనండి. ఎందుకు కోయవరా? మా ఇంటాడిది కడుపుతో ఉందండి. ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పాలు చేస్తే పుట్టపోయే బిడ్డ దోశ తగులుతుంది కదండి. ఓర్ నీ తస్సదియా, నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా. ఏదో మీలాంటి వాళ్ళని కాబట్టి తెలిసిందండి. ఎరా నువ్వా? అవును, నేనే మావయ్య. ఒరేయ్, ఇది గెలగలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే దీని సంగతి చూడు. అది సరేనాయ్యా, పల్లెటూళ్ళలో బతికే వాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. నువ్వేంటి పుసుక్కుమంటూ కసుక్కున పేక దగ్గొచ్చావు? ఇక్కడ మీరు కోడిని కోయడానికి భయపడుతున్నారు. పట్నంలో మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు. పక్కాళ్ళని చూసి మనం పాడైపోకూడదురా. సరే రా, స్నానం చేసి భోంచొద్దు గాని. ఏమిటే వాణి, ఇవాళ నీ ముఖం చెరువులో కలువపులా కలకలాడిపోతుంది. కలవపువేం కర్మ, ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేను. అవునే, నీకు తెలీదా? నేను దాని బావ వచ్చాడుగా పట్ట నుంచి టిప్టాపుగా టక్ చేసుకుని. ఓహో, అదా సంగతి. అందుకే ఆ శోకుల రాయుడు కోసం ఈ రాణి గారు మరీ సింగారాలు అలుకోవేసేస్తున్నారు. నోరు ముయ్యండి పెంకి గట్టాలు. మా బావ నాకేం కొత్త? చిన్నప్పుడు బావే, ఇప్పుడు బావే. అవ్వచ్చునే, చిన్నప్పుడు లాగు చొక్కా వేసుకున్న పిల్ల బావా, ఇప్పుడు టకప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావా. నువ్వేమో కూని రాగాలు తీసే కుర్ర మరదలివి. అబ్బా, అదేం లేదే. అయితే మీ బావ మీద నీకు మనసు లేదా? మనసున్నంత మాత్రాన మనవులవుతాయా? కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకి మిగిలేది కష్టాలు కన్నీళ్లు.
అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను మా బావే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏమి, ఆ రాంపండు గారిని ఒక ఆట పట్టిస్తాను, చూస్తుండండి. అలాగే. ఒరే రాంపండు, చూసుకోలేదా? నీ బిందులో కాకి రెట్టేసింది. అయితే ఏం చేయమంటారండి? బిందులో నీళ్ళని వంపేయి. ఎట్టెట్ట బిందె నీళ్ళలో ఒక కాకిరి అట్టయితే బిందె నీళ్ళన్నీ పంపేయమంటారా? మరి అయితే రోజు చెరువులో 100 కాకులు రెట్లేస్తుంటాయి. చెరువులో నీళ్ళన్నీ బయటికి తోడేటి కుదురుతేటి? ఇది కుదరదండి. ఏమయ్యా, ఇంటికొచ్చిన మేనల్లుండి చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా? అవునే, వాడికి చేపల కూర అంటే మహా ఇష్టం, మర్చిపోయానే. ఉండు, బజారెళ్ళి చేపలు కొనుక్కొస్తా. చాలే ఊరుకోవయ్యా, ఎప్పుడూ కూటి కోసం తప్ప కూతురు కోసం ఆలోచించవా? ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమీ రాలేదు, పెళ్లి వయసు వచ్చింది, అందుకే దాని పెళ్లి గురించి ఆలోచించమంటున్నాను. అప్పుడే దానికి పెళ్లి అంటే అది ఇంకా చిన్నపిల్ల కదా. కన్నోళ్ళకి కన్నపిల్లలు ఎప్పుడూ చిన్నపిల్లలేనయ్యా. కానీ ఊళ్ళో వాళ్ళంతా దానికి ఇంకా పెళ్లి చేయలేదని చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కొని వాళ్ళ చెవులో ఓడతాయి. కాదు, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు వీధికెక్కుతుంది. ఎవడో ఏదో అనుకుంటాడని అడ్డమైన వాడికి ఇచ్చి నా కూతురు కట్టబెట్టమంటావా? అయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కాదా. ముందు నీ మనసులో ఏముందో అది చెప్పు. అదేనయ్యా, ఇదిగో మీ మేనల్లుడికి మన అమ్మాయినిచ్చి చేస్తే ఇద్దరు చిలక గోరింకల్లా మన కళ్ళు ఎదుటే తిరుగుతుంటారయ్యా. నీ ఆలోచన బానే ఉంది కానీ కట్నం లేకుండా కన్నం బిడ్డను కట్టబెట్టాలని చూస్తున్నావు అనుకుంటాడేమో. మేనల్లుడైనా అల్లుడుగా చేసుకోవాలంటే ముడుపు చెల్లించాలి కదా. అమ్మాయి పేరు బ్యాంకులో దాచిన ₹1,00,000 వాడికే ఇచ్చేద్దాం. అయినా ఓ మాటడికి చూడండి. వాడు నా చెల్లెల రక్తం పంచుకు పుట్టినవాడే, నా మాట కాదంటాడా? అయినా నీ తృప్తి కోసం ఓ మాట అడిగి చూస్తాను. కట్టుకోబోయేవాడు ఎలాంటి వాడో ఎలా తెలుస్తుంది? తెలిసిన వాడిని కట్టుకుందామంటే కలిసి రావాలి కదా. కలిసి రావడం కాదే, నడిచొస్తున్నాడు. ఎవరు? మీ బావా? అదిగో చూడవే, ఇటే వస్తున్నాడు. మధ్యలో మనకెందుకే పాయసంలో పట్టికలాగా, రండే పోదాం. ఏం వాణి, నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు? నిన్ను చూసి భయపడి. ఏ కసాయి వాళ్ళ కోడిని కూసానని చెప్పావా? నీ గురించి అంత చులకనగా మాట్లాడతానని ఎలా అనుకున్నావు బావా? కోడిని కూసానని నా మీద కోపం లేదు కదా. కోడిని కోసిన వాడు కసాయివాడైతే తిన్నవాళ్ళు రాక్షసులు అవుతారు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? రఘునందన సీతారామయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో ఏంద్ర అంతరహస్యంగా మాట్లాడే విషయం? కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు. అది 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 చెప్పరా. నాతో మాట్లాడడానికి నీకు సిగ్గేంట్రా? నేనేమన్నా నీకు పరాయన్నా? అదే మామయ్య, డిగ్రీ పూర్తయింది, ఇంకా పై చదువులు చదివితే గానీ ఈ రోజుల్లో మంచి ఉద్యోగం రాదు. పై చదువులు చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదరా? అవును మామయ్య, ఇల్లంతా కట్టించి వెళ్ళ కోసం వెనకాడమనే నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాను. ఎంత అవుద్ది? చదువు పూర్తయ్యేసరికి కనీసం ₹1,00,000 అవుతుంది. రెక్కల కష్టం మీద బతికేవాడిని గాని లక్షలు సాయం చేసే స్తోమత నాకు లేదురా. నిజం చెప్పి నీ మనసు నొప్పించానని బాధపడకు. నిజం చెప్తున్నారా, వాణి పెళ్లి కోసం ₹1,00,000 బ్యాంకులో వేశాను. మేనల్లుడు అనే అభిమానంతో ఆ 1,00,000 నీకు ఇస్తే నా కూతురు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుందిరా. నా కూతురుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ ₹1,00,000 నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. అలాగని మా అమ్మాయిని నీకు బలవంతాన కట్టబెడుతున్నావని మాత్రం అనుకోవద్దు. నీ చెల్లెలు చచ్చిపోయిందని నన్ను పరాయివాడిగా చూస్తున్నావు మామయ్య. ఏం మామయ్య, మా అమ్మాయి బతికుంటే మీ అమ్మాయిని పరాయింటికి పంపడానికి సిద్ధపడేవాడివా? ఇంతకాలం ఈ విషయం ఎలా అడగాలో తెలియక ఊరుకున్నాను. ఇప్పుడు మనసు విప్పి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. వాణిని నే పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం రా. రేపే ఆ ₹1,00,000 నీకు ఇస్తాను. ముందు నీ చదువు పూర్తి చేసుకుని రా, ఆ తర్వాత పెళ్లి చేసుకుందువు గాని. ఏమండి, ఆగండి.
మీ మాట కడ్డుస్తున్నానని మరోలా భావించకండి. చూడు బాబు, ఈ 1,00,000 రూపాయలు నీకు అప్పుగాను అభిమానంతోనూ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. కట్నంగానే ఇస్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకోకుండా బయటికి వెళితే పరిస్థితులు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. జానకి, నన్ను చెప్పనివ్వండి. 100 మంది మగాళ్ల మధ్య ఒక్కాడది పవిత్రంగా బతకగలదు గాని 10 మంది ఆడవాళ్ల మధ్య ఒక మగాడు పవిత్రంగా బతకలేడు. ఇది శీతకాలం నుండి చరిత్ర చెబుతున్న సత్యం. కనుక మా అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసి మా అల్లుడుగానే బయటికి వెళ్ళి బాబు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అత్తయ్య. మొగుడు బయటకు వచ్చినా వాణి బయటికి రాలేదంటే మొగుడు ముందుకు రావడానికి సిగ్గేమో. ఏమే శుభం అంటూ అల్లుడు ఊరికెళ్తుంటే అమ్మాయి కనపడదా? శుభం అనే పెళ్లి చేశాం గాని దాని సుఖం ఆలోచించలేదయ్యా మనం. అదేంటే? అదేంటా, పెళ్ళయిందన్న మాటే గాని ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. మొగుడి చేత ఏమే అని పిలిపించుకోకుండానే మొగుడికి దూరం అయిపోతుంది. ఆ ఎడబాటు భరించలేక ఏ మూలో కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడుపెందుకే పిచ్చిదానా? అల్లుడు చదువు పూర్తి చేసుకునే ఉద్యోగంతో తిరిగి వస్తే మన అమ్మాయి కంటే సుఖపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? సరే గాని అల్లుడిని సాగనంపుతాం కదా. మామయ్య, నేను బయలుదేరుతాను. బండికి టైం అవుతుంది. మంచిది బాబు, వెళ్ళి నీ క్షమ సమాచారాలతో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. మాకు రాయకపోయినా పర్వాలేదు బాబు. ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్న ఆ పిచ్చిదానికైనా ఓ ఉత్తరం ఒక రాయి. ఆ ఉత్తరం చూసుకుని నిన్నుగానే భావించుకుని ఆనందంగా బతికిస్తుంది. అలాగే. ఒరే అబ్బిగా, బండికి టైం అవుతుంది, పానీరా. నువ్వు ఎక్కువ నా చేతుల మీద కాలేసేకండి, మీకు అంతా సొమ్మే దొరుకుద్ది. వద్దులేరా, నేను ఎక్కుతాను. బాబు ఉత్తరం రాయి. ఏంటి వెళ్ళిపోతున్నావా బావా? నిన్ను తీసుకెళ్ళడం లేదని బాధపడుతున్నావా? భర్త బతుకు తెరువు కోసం వెళ్తుంటే భార్య బాధపడ్డాం ఆ భర్తకి శుభకరం కాదు బావా. మరి ఇంటి దగ్గర కాకుండా దారిలో ఎదురొచ్చావే? నీతో ఒంటరిగా మాట్లాడాలని. ఏమిటది? అదే మరి నీ రాక కోసం ఇక్కడ ఒక మనిషి ఎదురు చూస్తుంటుందని నీకు గుర్తు చేయడం కోసం. నేను తొందరగా తిరిగి రావడానికి తీపి గుర్తుగా ఏమిస్తున్నా? భర్తకి బహుమతులు ఇచ్చేంత గొప్పదాన్నా బావా? అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. సర్వ నిక్షేపాలు మీ ఆడవాళ్ళు నిండున్నాయన్న విషయం మేం చెప్పే వరకు మీకు తెలియదు తెలుసా? అంటే ఏంటి బావా? దగ్గరికి రా, చెప్తాను. వస్తా. శుభవార్త కాదు, బ్యాడ్ న్యూస్. బావా బావా, హారతి తీసుకో. ముద్దులకి పెళ్ళ మొగుడికి ఇవ్వాల్సింది ముద్దులు కాని
హారతి కాదు. చిప్పో బావా, ముందు హారతి తీసుకో. ఏం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి మామయ్య చేతిలో సూట్ కేసు? ఏం లేదురా, నేను వచ్చి అప్పుడే 10 యుగాలు అయినట్టుంది. ఇంకా ఎంతకాలం మీ మధ్య ఉండమంటావు? నా కూతురు కాపురం కళ్ళారా చూశాను. నేను కల్లో కూడా ఊహించనంత ఇంట్లో నా కూతురు చేత కాపురం పెట్టించావు. అంతకంటే ఆనందం ఇంకేం కావాలరా? నాకే కష్టం వచ్చినా నువ్వు ఆదుకున్నావు. అలాంటిది నీ కూతుర్ని కష్టపడతానా మామయ్య? ఈ మాటతో నా కడుపు నిండిపోయింది బాబు. ఇక నిశ్చింతగా మా ఊరు వెళ్ళిపోతాను. ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా మామయ్య. అక్కడ మాత్రం నీకెవరున్నారు? ఎవరూ లేరు గనక వెళ్తున్నా బాబు. మీ అత్తయ్య బతుకుంటే ఆ ఇంటి మీద దిగులుండేది కాదు. నా కూతుర్ని విడిచిపెట్టి వెళ్తున్నాననే బెంగ ఉండేది కాదు. బెంగెందుకు మామయ్య, ఆనందంగా వెళ్ళిరా. అక్కడ ఉండలేకపోతే ఊళ్ళోవన్నీ అమ్మేసి ఇక్కడికి రా. నీ కూతుర్ని చూసుకుంటూ ఆనందంగా ఇక్కడే ఉండొచ్చు. వద్దు బాబు, ఈ కట్టె ఆ మట్టిలోనే కలిసిపోవాలి. అది నా కడగొట్టు కోరిక. నీ ఇష్టం మామయ్య. నీ ఆఫీస్కి వెళ్తాను, వస్తా. అలాగే. చూడమ్మా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా పట్టణంలో ఉండేరగవు. అలాంటిది నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తున్నాను. అమ్మా, మన ఊళ్ళో లాగా ఇంటికి ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళి దాక్కోకూడదు. బయటకు వచ్చి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. వాళ్ళని గౌరవించటంలోనే నీ భర్త గౌరవం ఆధారపడింది. మీ అమ్మే బతుకుంటే ఇంకా ఎన్ని శుద్ధులు చెప్పేది. ఈ చదువు లేని తండ్రి ఇంతకంటే ఏం చెప్పలేడమ్మా. వస్తానమ్మా. వెళ్ళరానన్నా. ఏమే? ఏంటి చాలా ఆనందంగా ఉన్నా? పెళ్ళై 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నా మా బావకి నా మీద ఇంకా ప్రేమ పోలేదు తెలుసా? అవును. మా బావ పెళ్లి చేసుకుని ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు కదా, అందుకని. సార్ సార్ సార్, ఓ మై గాడ్. హలో హలో, నేను మోహన్ మాట్లాడుతున్నాను. మేడం ఉన్నారా? మేడం గారు మీకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళారండి. గెస్ట్ హౌస్? థ్యాంక్ యూ. హాయ్ ఊహా, ఏంటిలో వచ్చావు? కమన్. 3 రోజుల నుంచి ఆఫీస్కి రాకుండా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అసలు నేను ఆఫీస్కి వస్తుంటే దారిలో మా మామయ్య కనిపించాడు. ఆయన్ని చూసే వరకు నాకు ఒక మామయ్య ఉన్నారన్న సంగతే గుర్తులేదు. కనిపించి ఏమన్నాడు? పిల్లనిస్తానన్నాడా? ఎగ్జాక్ట్లీ. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఇదిగో, ఆ పిల్లని చేసుకున్నావంటే చంపేస్తాను. ఊహా, డోంట్ గెట్ ఎక్సైటెడ్. అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. అమ్మయ్యా, బతికించావు. ఆయన పిల్లనిచ్చిన నేను చేసుకుంటాను అనుకున్నావా? అక్కడి నుంచి కూతురింటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ ఇప్పించి పాత గదులని చెప్పి నా ప్రాణాలు తీశాడు. ఇంటికొచ్చి తలకు స్నానం చేశాకే తుప్పు వదిలింది. ఇదిగో ఇక్కడి నుంచి నీ దగ్గరే బయలుదేరాను, నువ్వు ఎదురొచ్చావు. నమ్మమంటావా? నీమి అయితే రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏంటి బాబు అంత విచారకరంగా ఉన్నారు? విచారంగా ఏముందిరా నా బతుకు. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒక తలరంగు బాటిల్ ఎవరా? ఈ డబ్బుల కోసం నువ్వు రిటైర్మెంట్ దాకా అక్కర్లేదు, నెలాఖరికి ఇచ్చేస్తాను. ముగ్గు బుట్ట లాంటి తలతో తిరగలేకపోతున్నాను రా. ఫారెన్ అక్కర్లేదు, ఇండియా చాలు. అయితే ఇదిగో వాడుకోండి.
మీ బాధ చూడలేక ఊరింత తిరిగి మరి కొన్నాను. మీకు అందుబాటులో ఉండే సరే, కానీ జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఉంటా బాబు. చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. బాబాయ్ గారు, అమ్మా దీనికోసం కూడా పోటీకి వచ్చిందేమో అనుకున్నాను. అంత భ్రమ. రా, మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చావంటే మేమెవరో నీకు తెలిసే ఉండాలి. ఏంటి సంగతి? రేపా, కిడ్నాపా? మర్డర్. బిజినెస్ పార్ట్నరా? కాదు, లైఫ్ పార్ట్నర్. ప్రాబ్లం ఏంటి? నువ్వు డాక్టర్వి కాదు, నేను ఇక్కడ వైద్యం కోసం రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బేంటో చెప్పాలి, మర్డర్ కోసం వస్తే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. దేశంలో భర్తలందరూ భార్యలు హింసిస్తే నా భార్య నన్ను హింసిస్తుంది. ఆడవాళ్ళు అలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. నువ్వు చంపకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చావు? 3 ముళ్ళు వేసిన బంధం నా చేతుల్ని కట్టేసింది. ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. 50 అవుతుంది. లక్షిస్తాను. అడ్రస్ ఏంటి? ఇదిగో. నేను రోజు మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి భోజనానికి వెళ్తాను. రేపు ఆ టైంకి మీరు వెళ్ళి పని ముగించుకోరండి. ఇక్కడే పైకంతో సిద్ధంగా ఉంటాను. టేక్ దట్ లాంగ్స్. గుడ్ నైట్. ఓకే. వాడి ప్రాణాలు రక్షించడం కోసం నువ్వు అబద్ధం ఆడానంట. అంత అవసరం ఏమొచ్చింది? నాగరాజు నుంచి మీకేం తెలుసు? కానీ కానీ నేను ఇంటికి వస్తున్న సమయంలో దారిలో అయ్యో బాబాయ్, నన్ను వదలరా. 1000 రూపాయలు సార్, 2000 సార్. నన్ను బతుకు బాబు. అయ్యో బాబాయ్, నన్ను వదలరా. బాబాయ్ బాబు గారు, బాబు అదే బాబు. ఆ దారుణం చూడగానే ఏమ్మా, నువ్వు మోహన్ భార్యవా? అవునండి. మోహన్ ఇంట్లో ఉన్నాడమ్మా? లేరండి, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. అరే రే, వాడితో పని ఉండి వచ్చామే. అలాగా, లోపలికి రండి. ఆయన భోజనానికి వచ్చే వేళ అయింది. ఏమ్మా, ఇంట్లో ఒక్కదానివే ఉన్నట్టున్నావు? అయితే ఆయన వచ్చేస్తారు, లోపలికి రండి. కూర్చోండి. అన్నయ్య గారు భోజనాల సమయానికి వచ్చారు, వడ్డించమంటారా? వడ్డించేస్తున్నా. అబ్బే, మేము భోజనం కోసం రాలేదు, వాడితో పని ఉండి వచ్చాం. మీరు అలాగే అంటారు, కనీసం టిఫిన్ అయినా చేయండి. ఉండండి, వద్దమ్మా. టిఫిన్ తయారయ్యే వరకు ఇది తింటూ ఉండండి. కత్తితేనా? కత్తి నా దగ్గర ఉంది. అమ్మో, అదేంటి అన్నయ్య గారు అంత కత్తుంది? కత్తి దగ్గర పెట్టుకోవడం వాళ్ళ వంశాచారం. అలాగా, అయినా నాకెందుకులేండి, వస్తాను. ఇదేంట్రా, వాడు ఈ అమ్మాయి గురించి ఏవేవో చెప్పాడు, ఈమె చూస్తే అలా లేదు, శుద్ధ అమ్మాయికురాల్లా ఉంది. ఏం చేద్దామంటావు? అదంతా మనకెందుకురా, కిరాయి తీసుకున్నాం, కథం చేస్తే పోలా. చూసారా ఎంత పని జరిగిందో? ఏమిటన్నా ఇది? చిన్నపిల్లల కత్తితో ఆడుకోవడం చూడండి, ఎంత గాయమైందో. ముందు హాస్పిటల్కి వెళ్ళండి, మర్చిపోకుండా. నువ్వు అన్నయ్య అంటూ ప్రేమతో కట్టిన ఈ కట్టు డాక్టర్ ఇచ్చే మందు కంటే బాగా పనిచేస్తుందమ్మా. సర్లే కానీ టిఫిన్ చేయండి, కాఫీ తీసుకొస్తాను. ఏమైందిరా నీకు? వచ్చిన పని మర్చిపోయావా? లేదురా, నేను మనిషిని గుర్తు చేసింది. అదేంట్రా? అవునరా, మనలాంటి వాళ్ళు చేస్తే ఈ లోకానికి వచ్చే నష్టమే లేదు. ఇటువంటి అమాయకురాలు చేస్తే మంచి అనేదే మాయమైపోతుంది. ఆ అమ్మాయిని చంపే కంటే మనమే ఏదో విషం తిని చావటం మేలు. కమా. ఏమిటిది? తెలియడం లేదా? నువ్విచ్చిన డబ్బు ఎందుకు తిరిగిస్తున్నారు? చెప్పిన పని చెయ్యలేదు కాబట్టి. భయం వేసిందా? మీ ఆవిడను చూసి జాలేసింది. జాలేసిందా లేక మీకేమన్నా వలేసిందా? జాగ్రత్త, జాగ్రత్త. ఇంకొక మాట నీ భార్య గురించి అసహ్యంగా మాట్లాడావా? జాగ్రత్త.
ఏం చేస్తారా? ఎవరనుకున్నావురా? మన చెల్లిరా, మన చెల్లి మొగుడురా. చంపుతావురా అండి? వద్దాం. డౌన్ డౌన్ కూల్ డౌన్. నువ్వు చంపాలనుకున్నది నీ భార్యని కాదురా, ఓ దేవతని. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నీకు ఆ ఉత్తమరాలు దొరికింది. అందరికీ ఆ అదృష్టం రాదురా. పోరా, పో, బీ హ్యాపీ. పోరా, వెళ్ళు, వెళ్ళి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో. రే పెగ్గు, పొరపాటున ఇండియాది అడిగాను రా. ఇండియాలో ఇంత టెక్నికల్ రంగు ఉందని వాడితేనే కానీ తెలియలేదురా. నీకేం అన్యాయం చేశాను రా? ఒక్కసారి దొరకరా? ఒక్కసారి. ఇంపార్టెంట్ పెగ్గ మజాక పారిపోయారా? కొట్లేనా? ఈ రంగేంట్రా? కొబ్బరి పీచెట్టితో ఉన్న పోదేంట్రా? పొట్టిగా ఉన్నాననే కొట్లనా? కుర్చీ వేసి కొడతాను రా. రే బ్లాక్ స్టార్, నువ్వు లేకరా. రే కదలకు, చంపేస్తాను. రే చంపేస్తాను నేను. మీ సంగతి చూస్తాను. ఆ పైన బాబా గారు నిజంగా కూర్చున్నట్టుగా ఉంది కదా, ఎంత బాగుందో. సరే గాని ముందు నడు. ఇంతకంటే పెద్ద చీరలేవా? ఉన్నాయమ్మా. ఈ చీరలే నచ్చలేదా? లేదు బావా, ఆ పక్కన చూద్దాం పదా. దా, అవి చూపించండి. అలాగే. అది తీయండి. ఇదే అమ్మా? అది కాదు, ఆ పక్కది. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి. సుబ్బారావు సార్. మ్యాచింగ్ అని చూడు. అలాగే సార్. ఏమ్మా నాన్నగారు బాగున్నారా? బాగున్నారా? వస్తానండి. అలాగే. ఇది ఓకే, ప్యాక్ చేయి. మీరు నడవండి మన తెస్తా. ఊహా, ఏంటిలా వచ్చా? నీ పక్కనున్న అమ్మాయి ఎవరు? ఎవరు? ఆ అమ్మాయా? ఆ చీర తీయండి. అవును, నేను చెప్పాను కదా మా మామయ్య గారు అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుందని. వాణి, వాణి ఇలారా. ఓహో, ఆ అమ్మాయా? నేను ఇంకా ఎవరు అనుకుని కంగారు పడ్డాను. వాణి మా ప్రొపరేటర్ గారు అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి గారు ఇలా రండి. వస్తానండి. సరే మోహన్, నువ్వు పని చూసుకుని ఇంటికి రా. నాన్నగారు నీతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. వస్తాను. ఏమి నగలు కావాలో రేపు అమ్మాయి వచ్చి సెలెక్ట్ చేసుకుంటుందయ్యా. అన్ని డైమండ్ సెట్స్ రెడీగా పెట్టు. ఓకే. రావయ్యా. నమస్కారం సార్. నమస్తే, కూర్చో. పరండి సార్. అరే పెళ్లి నిశ్చయం తర్వాత కూడా సార్ ఏమిటయ్యా, ముచ్చటగా మామగారని పిలవచ్చుగా. కూర్చో. అన్నట్టు ముహూర్తం పెట్టినట్టు మీతో చెప్పలేదు కదా. నిన్న సాయంకాలమే సిద్ధాంత్ గారు కలుసుకున్నాను. ఈ నెల 11వ తారీఖునే ముహూర్తం. శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోతుంది. వాణి, వాణి త్వరగా రాబోయ్. ఏంటి బాబా, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా? గాడ్ ఇస్ గ్రేట్. జీవితంలో నేను అనుకున్నది సాధించాను. అంటే 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 నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అంటే ఏంటిని మాత్రం అడక్కు. ఇప్పుడు నేను చేసేదానికంటే చాలా పెద్ద ఉద్యోగం. అలాగా? చాలా సంతోషం బావా. నువ్వు పడిన కష్టానికి ఆ భగవంతుడు ఇంత కాలాన్ని కరుణించాడనమాట. వాణి, ఈ రోజు నువ్వు మీ ఊరికి వెళ్తున్నావు. ఏ వాణి, ఏంటలా చూస్తున్నావు? ఓ, ఉద్యోగం పెరిగిందని చెప్పి ఊరికి పొమ్మంటున్నాడు ఏంటి? ఆశ్చర్యపోతున్నావా? ఆఫీస్ పని మీద ఓ నెల రోజు నేను ఊరికి వెళ్తున్నాను. నేను లేకపోతే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎలా ఉండగలవు? అందుకే సాయంకాలం నువ్వు మీ ఊరు వెళ్ళిపో. నేను ఊరు నుంచి రాగానే నీ ఊరికి వచ్చి నిన్ను ఇక్కడ తీసుకొస్తాను. ఓకే? నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా, సమాధానం చెప్పవే. ఇంతకీ వెళ్తున్నావా లేదా? వెళ్ళను బావా, వెళ్ళలేను.
ఏ ఎందుకని? అదే ఈ 30 రోజులు మొగుడిని వదిలిపెట్టి ఉండాలంటే బాధగా ఉందా? 3 సంవత్సరాలు నీ రూపాన్ని తలుచుకుంటూ ఒంటరిగా గడిపిన దాన్ని ఈ 30 రోజులు ఒంటరిగా గడపలేనా బావా? మరెందుకు వెళ్ళనంటున్నావు? నేను ఈ క్యాంపుకి వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది తెలుసా? నీ ఉద్యోగం పోతే నాకు మాత్రం ఆనందమా బావా? చదువుకోకపోయినా ఉద్యోగం విలువేంటో నాకు తెలుసు. ఉద్యోగం ఇల్లాలి కంటే చాలా గొప్పది. ఒక ఇల్లాలు చేస్తే ఆ స్థానంలోకి మరో ఇల్లాలు వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఇన్ని తెలిసిన దాన్ని ఎందుకు వెళ్ళనంటున్నావు? ఆఖరిసారిగా అడుగుతున్నా, వెళ్తావా లేదా? నేను వెళ్ళను బావా. అర్థం చేసుకో బాబా. నువ్వు కొట్టిన దెబ్బ నా శరీరాన్ని బాధిస్తుంది. కానీ నేను తిరిగి పుట్టింటికి వెళితే ఆ దెబ్బ నా తండ్రి జీవితాన్ని బలి తీసుకుంటుంది. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని బ్రతుకు తెరువు కోసం 3 సంవత్సరాలు పుట్టింట్లోనే వదిలేస్తే ఊరి జనం ఈటెల్లాంటి మాటలతో మమ్మల్ని బాధించారు. ఆ బాధ తట్టుకోలేకే మా అమ్మ చచ్చిపోయింది. దానికి కారణం నేనా? కాదు, పరిస్థితులు. ఆ పరిస్థితులే నేను అర్థం చేసుకోమంటున్నాను. నువ్వు ఊరికి వెళ్తే ఇంట్లో ఒంటరిగానే ఉంటాను. తిరిగి పుట్టింటికి వెళ్తే నేను ఈ లోకంలో ఏకాకినైపోతాను బావా. చూడువని, నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఊరికి వెళ్ళిపో. నువ్వెన్నైనా చెప్పు, కుక్కల నీ కాళ్ళ దగ్గర పడుంటాను. కానీ నన్ను మాత్రం వెళ్ళమని చెప్పొద్దు బావా. వాణి, నన్ను రాక్షసుణ్ణి చెయ్యి. నువ్వెన్ని చెప్పినా నేను వెళ్ళను బావా. ఆ డబ్బు నాదిరా. నాదే డబ్బు. నాదంటుంటే నాదే డబ్బా. నాదరా డబ్బు. ఒరే బ్లాక్ స్టార్, నువ్వు వదులు, మీరు పట్టుకోండి. ఏమిటో ఆఫీస్ లో గొడవ? ఎందుకే ఏమనుకుంటున్నా? వాడు నా డబ్బు దొంగిలించాడు సార్. లేదు బాబు, నాదే. కింద పడిపోతే తీసి జేబులో వేసుకున్నా. ఏమిటయ్యా నీ డబ్బు నువ్వు అంటున్నావు, వాడుదని వాడు అంటున్నాడు. ఇంతకీ నీ డబ్బు ఎంత పోయింది? డబ్బు సార్ డబ్బేనయ్యా, ఎంత పోయింది? మీరు చాలా గొప్పవారు సార్. పోయింది ఎంతైనా మీకు లెక్క ఉండదు, కానీ అదే మాకు చాలా విలువైంది సార్. ఇదిగో ఫిలాసఫీ మాట్లాడేవాడే పిచ్చి కొట్టు కొడతాను. ఇంతకీ ఎంత పోయింది? డబ్బు సార్. పోయింది డబ్బు నువ్వే చెప్పావు కదా, ఎంత పోయింది? డబ్బు అంటే ఎంత అంటారేంటండి? ఏ డబ్బు లెక్క ఉండదా? డబ్బుకి లెక్క ఏముంటుందండి అయ్యా? డబ్బుకు లెక్క ఉండదా? నువ్వెక్కడ అకౌంటెంట్ అయ్యా? ఇదిగో బాగా ఆలోచించుకు చెప్పు, నీది డబ్బు ఎంత పోయింది? బాగా ఆలోచించాను సార్. నాది పోయింది డబ్బు సార్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈసారి కొట్టడం కాదు, షూట్ చేసి పారేస్తాను. చెప్పు. ఇది ఎక్కడ గొడవండి బాబు? పోయింది డబ్బు అంటే వినిపించుకోరే. సరే, నీ సంగతి తర్వాత చెప్తాను. ఎరా, నీ సంగతి ఏమిటి? నీకు దొరికింది ఎంత? సత్య ప్రమాణంగా దేవుడు అందరి మీద ఒట్టేసి నిజం చెప్తున్నానండి. నాకు దొరికింది. దొరికింది డబ్బు అని. అదే ఎంత? నేను చదువుకోలేదండి. ఆ డబ్బు లెక్కెడతాం నాకు రాదండి. నెలలో జీతం తీసుకుంటున్నావా? మరి ఆ డబ్బు ఎవరు లెక్కెడతారు? నేనేనండి. ఆ డబ్బు లెక్కెడతాం చేత అవును, కానీ ఈ దొరికిన డబ్బు లెక్కెడతాం చేత కదా. చేత కాదండి. సరే, దొరికింది ఎంత అవుతాయి? ఏమంటారండి? ఇదేనండి. ఇది డబ్బా? అవును సార్, మా చిన్నప్పుడు దీనే డబ్బు అనేవారు. దీనికోసం ఎంతసేపు మీరు ఆఫీస్ పనులు మాని దెబ్బలాడుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మిమ్మల్ని ఉద్యోగాల్లో డిస్మిస్ చేస్తారు. వెళ్ళి పనులు చూసుకోండి. అయ్యో ఒరే ఆంటీరా,
ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆంటీ ఏంట్రా గువ్వలా ఉంటేను? ఒరేయ్ నిజమే, గువ్వేరా, ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో పాపం. ఒరేయ్ కూరగాయలు మండుటెండలో మలమల మాడిపోతున్నాయిరా. ఎన్న మొదలు కరిగిపోతుంటాను. అయితే బయట తీసుకప్పరా, లేకపోతే ఇక్కడే కరిగిపోతుంది. ఇంటి మీద దెబ్బలరా? ఏంట్రా ఆంబోతులా రంకెలేస్తున్నారు? ఏ నీ చెల్లి అందంగా ఉన్నదా? నీ అక్క అందంగా ఉన్నదా? ఇంత అందమైన కొడుకుని కన్నందుకు మీ అమ్మ కూడా అందంగా ఉండాలి. ఏయ్ మా అమ్మని ఏమన్నా ఉంటే జాగ్రత్త. అయ్యో ఊరుకోండి, వాడితే ఎందుకు గొడవ? నువ్వు ఉండమ్మా. ప్రాణాలకు తెగించి తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్నాను రా. మీరు నన్నేం చేయగలరు? ఈ రోజు మీరు అమ్మాయిని ఏడిపించినట్టే రేపు మీ అక్కల్ని మీ చెల్లెల్ని ఇంకొకటి ఏడిపిస్తే అప్పుడు మాత్రం మీకు పౌరుషాలు పుట్టుకొస్తాయి. పూర్వం ఆడది సిగ్గులు దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునేది. ఈ రోజుల్లో భర్త కొట్టిన దెబ్బల్ని దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఈ దేశంలో ఆడదానికి. మీ పెళ్ళాలు చెల్లెళ్ళు మాత్రం పవిత్రంగా ఉండాలి, పక్కవాడి పెళ్ళం మాత్రం మీ పక్కలోకి రావాలి. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నారట. పోండి, వెళ్ళండి. నువ్వు వెళ్ళి బోసు, ఈ అమ్మాయిని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. వెళ్ళమ్మా. రా. ఈ విషయం మీ బావతో చెప్పనా? అయ్యో వద్దండి, మా బావకి తెలిస్తే గొడవ అవుతుంది. ఇలా ఎంతకాలం భర్త చేసిన దాన్ని గుట్టుగా భరిస్తావు? భరించగలిగేదే భార్య. నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు మారవు. అది కాదండి, కుటుంబం అన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలే కదా. లోపలికి రండి, ఇల్లు చూద్దరు గాని. మరోసారి తప్పకుండా వస్తాను. ఉంటానండి. ఏమండి? ఏంటి తినగా ఆఫీస్కి వచ్చావు? నన్ను అలర్పాలు చేయాలనా? అల్లరిపాలు చేయడానికి నేను మీ ఇంపుడుగత్తెను కాదండి, మీ భార్యను. నేను ఇంకా మర్చిపోలేదులే. ఆ ఆశతోనే వచ్చానండి. ఏయ్ నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అలా కాదండి, మిమ్మల్ని నేను వెంట పెట్టుకొస్తానని పిల్లలు ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంటారు. నేను రాను, నువ్వు వెళ్ళు. 10 మంది ముందు నన్ను అలర్పాలు చేయకు. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. మీరు వస్తేనేగా నేను వెళ్ళను. ఏయ్! మిస్టర్ జగన్, వాట్ ఇస్ దిస్? ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈయన భార్యనండి. నేనెవరినో ఉంచుకుని 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదు. జీతం లేక పిల్లలు ఆకలితో మాడిపోతున్నారు. వాళ్ళ బాధను చూడలేక సిగ్గు విడిచి ఇలా వీధిలోకి వచ్చాను. నువ్వింత దుర్మార్గుడివా? కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని మార్చి నువ్వు మాత్రం ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీలాంటి వాడిని ఉద్యోగంలో ఉంచితే మా ఆఫీస్ పరువు పోతుంది. నువ్వేం చదివావమ్మా? ఏ చదివానండి. అయితే ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం నువ్వు చేసి నీ పిల్లల్ని పోషించుకో. ఉద్యోగం లేని వాడితో, సంపాదన లేని వాడితో ఆ ఉంపుడు కట్టి ఎంతకాలం కాపురం చేస్తుందో మనం వచ్చేద్దాం. అవుట్, గెట్ అవుట్. ఈ రోజు నుంచి మళ్ళీ ఆఫీస్ కాంపౌండ్ లో కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. గెట్ అవుట్. కట్టుకున్న ఆడదాన్ని ఏడిపిస్తావరా? నీలాంటి వాడిని చంపితే గాని ఆడజాతి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేదురా. యు ఇడియట్. నీ ప్రాణాలు తీస్తాను, నీ రక్త కళ చూస్తాను. గెట్ అవుట్. ఇడియట్స్. మోహన్, ఎందుకలా ఉద్రేకపడతావు? దేశంలో ఇటువంటి మగాళ్ళు చాలా మంది ఉంటారు. పోలీసులు, కోర్టులు ఉన్నా ఏదో ఒక మూల ఆడదానికి అన్యాయం జరుగుతూనే ఉంది. అంతవరకు ఎందుకు? ఇందాక మీ మామయ్య గారు అమ్మాయి భర్త కొట్టిన దెబ్బలతో గచ్చించరు లేక కూరగాయలు కొనడానికి బయటకు వస్తే రోడ్డు మీద రౌడీలు ఆమెను ఏడిపించారు. నేనే తీసుకెళ్లి ఇంటి దగ్గర దించొచ్చాను. ఇంట్లో భర్త, వీధిలో చొంగ ఖర్చుకునే కుక్కలు. నీకు నిజంగా ఆడజాతి మీదంత జాలి ఉంటే ముందు మీ మామయ్య గారు అమ్మాయి సమస్యని పరిష్కరించు. బావా, ఎందుకు బావా కన్నీళ్ళు? నన్ను కొట్టినందుకు బాధపడుతున్నావా? క్షమించు అని నీ పట్ల కసాయి వల్ల ప్రవర్తించాను. అలా అనకు బావా. ఎంత మంచి భర్త అయినా జీవితంలో ఏదో ఒక రోజు భార్యను కొట్టక మానడు. అలా అని ఆ భర్త కసాయివాడవుతాడా? భర్తకాన్ని చేసిన తప్పుని సమర్థిస్తున్నావా? ఇందులో నా తప్పు కూడా ఉంది. తండ్రి మీదున్న మమకారంతో కాదన్నాను. ఇంకెప్పుడు జీవితంలో నీ మాట కాదను బావా.
బాధపడుకో అని నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను కొట్టిన దగ్గర నుంచి క్షణక్షణం నేనెంత నరకం అనుభవిస్తున్నాను నీకు తెలీదు. బావా ఏమిటిది చిన్నపిల్లాళ్ళ ఊరుకో. కాదు అని నేను చిన్నపిల్లోడి కాదు, మూర్ఖుడిని, క్రూరుణ్ణి. మరి నువ్వు చిన్నపిల్లోడు తప్పు చేస్తే దయతో క్షమించే తల్లివి. అలా అనకు బావా. భర్త ఎప్పుడూ భార్యకి చిన్నపిల్లాడే. చిన్నతనంలో తల్లి పిల్లల్ని ఎలాగైతే సాకుతుందో అలాగే భార్య భర్తని సాకినప్పుడే ఆమె నిజమైన భార్య అవుతుంది. వాణి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భార్య అనే పదానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చా. నీలాంటి ఆడదాని భార్యగా పొందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలు బావా, చాలు. ఈ జన్మకి నీ హృదయంలో ఈ చోటు చాలు. ఇక నీ చేతుల్లో చచ్చిపోవడం కంటే నాకే కోరిక లేదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడది కోరుకునే కోరిక ఇది. నీ కోరిక నెరవేరాలని ఆ దేవుడి ప్రార్థిస్తాను. గాడ్ ఇస్ గ్రేట్. అంటే ఏంటి బావా? అంటే దేవుడు చాలా గొప్పవాడమ్మా. అదే నీకు, నాకు మాత్రం నువ్వే గొప్ప. నీలాంటి ఉత్తమరాలైన భార్యకు నేనేం చేస్తే నీ రుణం తీరుతుంది? వాణి, భార్య జీవితాంతం భర్తకు సేవలు చేసి పతివ్రత అనిపించుకుంటుంది. ఒకే ఒక రోజు నీకు సేవలు చేసి మంచి భర్తగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు. ఏంటి బావా, నువ్వు నాకు సేవలు చేస్తావా? ఇప్పుడే కదా నా మాట వింటాను. అయ్యగారి సేవలు నాకు తెలుసు కానీ నేను వస్తా. God is great. ఓకే వాణి, ఇంకోసారి వస్తానండి బావా. ఉండు బావా, ఉండు బావా, ఇప్పుడే వస్తాను. వాణి రమ్మంటుంటే వేడి వేడిగా ఒక గ్లాస్ పాలు తీసుకురా. మంచి మూడ్లో ఉన్నాను. బావా వద్దు బావా. తీసుకురమ్మంటున్నాను కదా, నా మూడ్ని పాడు చేయకు. ఓ బావా కరెంట్ పోయింది, కొంచెం అగ్గి పెట్టిస్తావా? ఇదిగో. అయ్యో నామతి మండా. బావా మధ్యాహ్నమే గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా మరి? బోసు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఆ ఫోటోను అలా కత్తితో పొడుస్తున్నావు? ఈ ఫోటోలో ఉన్నవాడిపై కసి. ఎవరెతను? నా చెల్లెల్ని మోసం చేసి నా బతుకుని నడిబజార్లోకి ఈడ్చిన దుర్మార్గుడు. పేరు మోహన్. మోహనా? అవును. అతను చదువుకునే రోజుల్లో నా చెల్లెల్ని ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి పారిపోయారు. ఆ బండి తీసేస్తే
నువ్వు చచ్చిపోతావు అమ్మా. ఇంకా నాకు బ్రతకాలని లేదన్నయ్యా. చెల్లెమ్మా వద్దన్నయ్య, నన్ను అలా పిలవకు. ప్రేమ మీద జీవితం మీద విరక్తి కలిగింది, అందుకే చావాలనుకుంటున్నాను. తప్పు అడిగేసేవని నేను తప్పుగా ఎలా భావిస్తానమ్మా? అన్నయ్య, నన్ను మోసం చేసిన వాడిని పట్టుకోవాలని ప్రయత్నించాను. కనిపిస్తే చంపాలని ఈ కత్తి దగ్గర పెట్టుకున్నాను. నన్ను ప్రేమించిన వాడు నన్ను వెతుకుంటూ వస్తే ఈ బిడ్డను నాకు అప్పగించు. ఇంకా రాక్షసుడుగానే ఉంటే ఆ దుర్మార్గుని సంహరించు. అన్నయ్య, ఇక నా బిడ్డకి నువ్వే సర్వస్వం. అప్పటి నుంచి ఈ బిడ్డను నా భుజం మీద, ఆమె ఆశయాన్ని నా గుండెల మీద వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నా. ఏ ఊహ, నీకోసం ఎంతసేపు నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను తెలుసా? ఏంటి అదోలా ఉన్నా? మనసున్న వాళ్ళం కాబట్టి మనల్ని మనుషులంటారా? ఆ మనుషుల్లో కూడా మృగాలుంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎవరి గురించి ఊహ నువ్వు మాట్లాడేది? ఆడవాళ్ళను అద్దంలా వాడుకునే మగాళ్ల గురించి, అవసరం తీరగానే ఆ అద్దాన్ని ముక్కలు ముక్కలు చేసే నమ్మక ద్రోహుల గురించి. ఏం జరిగింది ఊహ? ఎందుకు ఈ ఆవేశం? ఆవేశం కాదు మోహన్, ఆవేదన. ఇది మగాడి దౌర్జన్యానికి బలవుతున్న స్త్రీ జాతి రోదన. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఓసని నాతో చదువుకున్న స్నేహితుడు ఒక అతనున్నాడు. అతని చెల్లెల్ని ఎవరో ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి ఆమె పువ్వు లాంటి జీవితాన్ని మొక్కలోనే తుంచేశాడు. ఆ దుర్మార్గుడు చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి ఒక బిడ్డను ప్రసవించి కన్ను మూసింది. తోడబుట్టిన పాపానికి తన భవిష్యత్తును సైతం త్యాగం చేసి ఆ బిడ్డను భుజాన వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు ఆ పిచ్చి అన్న. ఎందుకు తెలుసా? చెల్లెలి జీవితాన్ని, తన భవిష్యత్తును బుక్కిపాలు చేసిన ఆ దుర్మార్గుడు కనిపిస్తే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశయంతో. ఇటువంటి విషాద గాథలు మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అంతవరకు ఎందుకు? నీకు తెలిసిన మీ మావయ్య గారు అమ్మాయి జీవితాన్ని తీసుకో. ఆ రోజు ఆమెను భర్త ఎంత దారుణంగా హింసించాడో. ఇలా ఇలా ఎందరో ఆడవాళ్ళు క్రూర మృగాల్లాంటి మగాళ్ల కబంధ హస్తాల్లో బలైపోతున్నారు. నీకు చిత్రం తెలుసా? ఓస చెల్లెల్ని మోసం చేసిన దుర్మార్గుడి పేరు మోహనే, నీ పేరు కూడా మోహనే. ఒకే పేరు, ఇద్దరు వ్యక్తులు, రెండు మనస్తత్వాలు. నీలాంటి వాణ్ణి భర్తగా చేసుకుని పూజించాలనిపిస్తుంది. అలాంటి వాడు భర్త అయితే ఏ అమ్మవారికో బలివ్వాలనిపిస్తుంది. బోసన్నా, ఆ రోజు మనల్ని ఆడాల ముందు అవమానపరిచింది వాడేనా? అవునరా వాడే, అందుకే బండి ఆపాను. అయితే వాడి పక్క నుంచి పోని, జీవితంలో మళ్ళీ ఉపన్యాసం ఇవ్వకుండా చేద్దాం. అలాగే. పాపం, ఫోన్ చేసి ఎన్ని రోజులైందో. నా వల్లే కదా నీకు ఇంత ప్రమాదం ఏర్పడింది. నీతికి నిలబడేవాడికి నిందలు, ధర్మాన్ని కాపాడేవాడికి దెబ్బలు తప్పవమ్మా. ఇది మా ఇంటి ఎదురుగా జరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి? చావంటే భయపడేవాడికి చావు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. నాకు ఆ భయం లేదు, అందుకే ఇలా మొండి వాళ్ళ బతుకుతున్నాను. ఇంత మంచివాడివి, చదువుకున్నవాడివి, ఎందుకు ఇలా దిక్కులేని వాడిగా ఈ పిల్లాన్ని భుజాన్ని వేసుకుని మట్టిలో మట్టిగా బ్రతుకుతున్నా? చూడమ్మా, నన్ను చూసిన ప్రతి వాళ్ళు నా గురించి, నా కథ గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ నేను చెప్పడం మొదలు పెడితే అది మహాభారతం కంటే రెట్టింపు అవుతుంది. అది విని నువ్వు బాధపడటం, సానుభూతి చూపించడం తప్ప ప్రయోజనం ఉండదు. తెలిసిన వాళ్ళ గురించి తెలుసుకోవడంలో తప్పులేదనుకుంటాను. అయితే నువ్వు చెప్పమ్మా, ఆ రోజు నీ ఒంటి మీదకి ఆ దెబ్బలు ఎలా వచ్చాయి? ఏ మీ ఆయన కొట్టాడా? అబ్బే లేదు, అది మేడం నుంచి నేనే నాకు తెలుసమ్మా.
ఆడది ఎప్పుడు తన ఇంటి గుట్టు బయట పెట్టుకోవడానికి ఇష్టపడదు. అలాగే నాలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని బయట పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు చూస్తే అమాయకురాలా ఉన్నావు. నీలాంటి దాన్ని కొట్టడానికి నీ ఆయన చేతి ఎలా వచ్చింది? బోసన్న, ఈ రోజుల్లో సీతకున్న సహనం, భూదేవికున్న ఓర్పు లేకపోతే సంసారం సాఫీగా సాగదు. భర్త కొట్టాడని బజారుకెక్కితే ఆడది నడి రోడ్లో నిలబడాల్సి వస్తుంది. భర్త మంచివాడైతే భార్య మంచిగా ఉండాలి. భర్త దుష్టుడు అయితే అతనికి తగ్గట్టుగానే భార్య ఉండాలి. అలాగైతేనే ఈ రోజుల్లో ఆడది బతికి బట్ట కట్టగలదు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. తోడబుట్టిన వాడిని కాకపోయినా తోటి వ్యక్తిగా సలహా ఇచ్చాను. నువ్వు చూపిన ఆదరణకు రుణపడి ఉంటాను. వస్తానమ్మా. ఏంటి మోహన్, ఎక్కడికి? దిగు. ఓ గంటలో వస్తాను. ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కి కార్డు ఇవ్వడం మర్చిపోయాను. సరే, తొందరగా రా. మోహన్, మోహన్! ఏమిటమ్మా, ఏమిటి? ఎవరినమ్మా పిలుస్తున్నా? ఏం లేదు డాడీ, ఈ ఊర్లోనే మోహన్ మామయ్య గారు అమ్మాయి ఉంటుంది. మీకు శుభలేఖ ఇచ్చారో లేదో తెలీదు. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు కూడా ఒక మాట చెప్పొస్తే బాగుంటుందమ్మా. ఈ కార్లో వెళ్తామా? అలాగే డాడీ. సైకిల్ సైకిల్ తొక్కడం తెలీదా? అయ్యి బాబాయ్, కొత్త సైకిల్ అండి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. Get up. Hey! Hello! Hey! ఏమిటి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఏ, ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగానే ఉంది. ఏ, మరేదైనా విశేషమా? కంగ్రాచులేషన్స్. అవును, మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేంటి? నా పెళ్లి శుభలాకి ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ వారితో కలిసి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. రండి, కాఫీ తాగి వెళ్తారు గాని. ఈ రోజే పెళ్లి, అర్జెంటుగా వెళ్ళాలి. ఏకంగా పెళ్లి అయ్యాక మా వారితో కలిసి మీ ఇంటికి విందు భోజనానికి తప్పకుండా వస్తాను. వస్తాను. ఏంటిది కొత్తగా? అది నేను తల్లిని కాబోతున్నాను బాబా. తల్లివి కావడం నీకు ఆనందమేమో, కానీ తండ్రిని కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. అదేంటి బాబా అలా అంటావ్? ఈ రోజు కోసం నేను ఎన్ని కలలు కన్నానో, పుట్టబోయే మన బిడ్డ కోసం ఎన్ని ఊహించుకున్నానో నీకు తెలీదు. ఎప్పుడు తెలుసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే నా ఊహలు కలలు నాకున్నాయి. తల్లిదండ్రుల ఆశలు ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటాయి. ఆ బిడ్డల మీద మమకారం పెంచుకోవడం కంటే
తండ్రికి జీవితంలో గొప్ప ఆశ ఇంకేముంటుంది? డబ్బు సంపాదించడం. నాకు భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, అన్నా, చెల్లెలు అన్న సెంటిమెంట్స్ లేవు. మనిషి ఆనందంగా ఉండాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్ధమే. అంటే నేను బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమేనమాట. నిజం తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఊహని పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు. ఓహో, పెళ్లి బాజా నీకు వినిపించిందన్నమాట. అయితే ఇక చావు బాజా కూడా నీకు ముందుగానే వినిపించనా? ఏంటి బాబు ఆ మాటలు? చూడు, ఆనాడు ఇష్టం లేకపోయినా అవసరం కోసం నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మొహమాటానికి కాపురం చేస్తున్నాను. అది బొమ్మల పెళ్లి, ఇది ఉత్తు కాపురం. ఇంకా అర్థం కాలేదా? అంటే నన్ను ఇష్టపడ్డట్టు నటించి మోసం చేశావన్నమాట. నా మోసం నీతోనే ప్రారంభమైంది అనుకుంటున్నావా? పిచ్చిదానా, కాలేజ్ చదివే రోజుల్లో నా సరదాల కోసం మా గురువుగారు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను. పై చదువుల కోసం నీ మెడలో 3 ముళ్ళు వేసి నా బ్రతుకి ఓ దారి చూసుకున్నాను. ఇప్పుడు నేను ఆశించిన అందలాన్ని అందుకోవడానికి ఊహని పెళ్లి చేసుకోబోతున్నాను. అయితే నన్నేం చేయాలనుకుంటున్నా? చంపేయాలనుకుంటున్నా. అంత పని చేయకు బాబా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను. ఆ రోజు మా నాన్న ప్రాణాలు కాపాడటం కోసం నేను ఊరు వెళ్ళనన్నాను. ఈ రోజు నువ్వు వెళ్ళమనకుండానే పుట్టింటికి వెళ్ళిపోతాను. దానివల్ల మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, నా కడుపులో బిడ్డ మాత్రం బ్రతకాలి. నన్ను బ్రతకనివ్వు బావా. దుర్మార్గుడా, వదలరా! ఆఖరికి కట్టుకున్న భార్యని చంపడం కూడా సిద్ధపడ్డావా? వదలరా! ఇంకా గుర్తున్నా? మర్చిపోవడానికి నేను మతిమరుపువాణ్ణి కాదు. నీ వెనకాలే తిరుగుతున్నా తెలుసుకోలేని అసమర్థుడు. చంపుతీరా? అసమర్థున్న సముద్రంలో నిరూపిస్తావు. ఇలా ఎంతమంది ఆడవాడి జీవితాలు ఆడుకుంటారా? వదలరా! చెప్పండి! వదలరా! అంతవరకు వాడు బతుకుతేగా. ఇలా ఎంతమంది ప్రయాణం చేసి ఊపిరి పెంచుకుంటారా? ఈ భూమి మీద బతుకుంటారా? నీ అంత చూస్తారా? నీ అంత చూస్తారు. చిన్న 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 లేరా? చిన్న 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 నేను నీకోసం బతుకుతున్నాను రా. నీకోసమే. నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం బతకలరా? ఎవరి కోసం బతకాలి? రే చిన్న,
మీ అమ్మ జీవితాన్ని కాలరాచి నీ జీవితానికి అర్థం లేకుండా చేసిన వాడు ఈ భూమి మీద బతకూడదు. ఇదిగో, మీ అమ్మ ఇచ్చిన ఈ కత్తితో వాడిని చంపి ఆ నెత్తుడి కత్తితో నీకు నీరాజన అర్పిస్తాను. అమ్మా, ఊపిరి లేని పసివాణ్ణి నీ ముందు వదిలి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వే కాపాడాలమ్మా. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేవం జగన్స్మరామి ముహూర్తోస్తు గృహంతు. ముహూర్తే సావధాన సులగ్నే సుందర కోమలాంగే భువనే గమాత మనోవరాభ్యాం వరదా భవంతు మాంగళ్యం సర్వకాలేన మదేవన హేతునా కంఠే వక్రామిషుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తం. ఏమండి, దిగండి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? రిమూవ్ చేయడానికి. రిమూవా? గడ్డం ఫస్ట్ నైట్ కదా, మన ఇద్దరికి అడ్డుగా ఉంటుందని, అందుకే 5 minutes. తొందరగా వచ్చేయండి. 5 minutes. ఓకే ఓకే. ఏమైంది? ఏమిటి గత్తు? జీవితంలోనే అనుకున్నంతలానే అందుకోపోతున్నాను. గాడ్ ఇస్ గ్రేట్. అబ్బో, రోజు నేను కవ్విస్తే గాని నవ్వలేని అబ్బాయి గారు మొదటి రాత్రి పడక్కతిలో కొత్త పెళ్ళాన్ని చూడగానే కోరిక పుట్టినట్టుంది. కోరిక నిన్ను చూసిన రోజునే పుట్టింది. మరి అప్పుడెందుకు బెట్టు చేశారు?
ఆడది బెట్టి చేస్తే అందంగా ఉంటుంది, మరి మగాడు బెట్టి చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూపించాలని. నేను మీకు ఇంకా అందమైన విషయం చెప్తాను. ముందు పాలు తాగండి, చల్లారిపోతున్నాయి. ఏంటి? భార్యాభర్తలు చెరసగమని చెప్పడానికే శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. మనం ఇప్పుడు జీవిత భాగస్వాములమే కాదు, ఈ పాలు పంచుకోవడంలో కూడా భాగస్వాములమే. సగం నాకు మిగిల్చండి. పాల కోసం పురాణాలు గుర్తు చేసి టైం ఎందుకు వృధా చేస్తావు? నీకు సహమే కదా కావాలి. ఇవిగో తీసుకో. ఏమిటలా కొత్తగా చూస్తున్నావు? తాగు. తాగితే నీతో పాటు నేను చేస్తాను. ఏమిటి? ఏమి నువ్వు అనేది? ఈ పాలల్లో విషం కలిపాను. ఎందుకు కలిపావు? నువ్వు చేసిన ఘోరాలన్నీ నాకు తెలిసిపోయాయి. నీలాంటి కిరాతకుణ్ణి బతకనివ్వకూడదు. అందుకే ఈ పాలల్లో విషం కలిపాను. చూసావా నీ ముఖంలో అప్పుడే రంగులు ఎలా మారుతున్నాయో. నీ ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి. నీ కడుపులో కూడా మంటలు రేగుతున్నట్టున్నాయి కదా. నేను బతకాలి. హలో డాక్టర్, హెల్ప్ మీ డాక్టర్. హలో డాక్టర్. ఫోన్ పని చేయదు. నేనే కనెక్షన్ పెట్టేశాను. ఇంకా ఓవర్ యాక్షన్ మానండి. నిజంగా విషయం కలిపాననుకున్నారా? లేదా? విషయం కలపలేదా? లేదు. మరి ఎందుకన్నా చెప్తా? ఎందుకు? లేదు. గొంతులు ఏంటి ఊహ? ఈ రోజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నా. మొదటి రాత్రి కదా, నీకు జీవితంలో గుర్తుండేలా చిన్న షాక్ ఇద్దామని. గాడ్ ఇస్ గ్రేట్. నేనెంత భయపడ్డానో తెలుసా? నిజంగానే చచ్చిపోతున్న అనుభూతి కలిగించావు. ఊహా, ఎవరెంత చెప్పినా మన ఇద్దరి మధ్య ఈ అనుమానాలు రాకూడదు. అది నేను భరించలేను. ఊహా, ఊహా. ప్రేమ గుండెలో కత్తి తెచ్చావా? పెళ్లి పుట్టు ఆరకముందే నా ఆశలు తుడి చేసావా? నిన్ను అందితే నన్ను కూడా చంపుతావు. ఇంకెంతమంది చంపుతావు? చంపవలసిన వాళ్ళంతా నీ ఎప్పుడో చంపేశావు. నేను ఎంతమందిని చంపాను నీకు తెలుసా? చీకట్లో నువ్వు చేసిన నీ చరిత్ర చెప్పమంటావా? కాలేజీ చదివే రోజుల్లో చిల్లర ఖర్చుల కోసం
కళ్ళల్లో కళ్ళు కలిపిన సుజాత జీవితాన్ని కాటేసి ఆమె ప్రేమకు సమాధి కట్టావు. పై చదువుల పేరుతో ₹1,00,000 కోసం అడుగులు అడిగేసి 7 అడుగులు నీతో నడిచిన మీ మామయ్య కూతురి జీవితాన్ని అగాధంలోకి గెంటేశావు. రేపు నాకంటే ధనవంతురాలు నీ చూపుల్లో చిక్కితే కోటి కాంతులతో కళకళలాడుతున్న నా జీవితాన్ని చీకటి కోరలకి ఎరవేస్తామని నాకు తెలుసు. భార్యగా నీ పక్కలో పట్టుపరుపులపై పడుకునే కంటే తాళి తెంచుకుని విధురాలిగా కటిక నేలపై పడుకోవడమే మంచిది. ఎవరన్నా వచ్చి కాపాడతానని అరుస్తున్నావా? అరవరా, అరు, ఆకాశం చిల్లులు పడేలా అరు. చేతుల్లో బలైపోయిన అమాయకులకు కనీసం ఇలా అరిచే అవకాశం కూడా ఇవ్వలేదు కదరా. నరకాసురుని సంహరించిన సత్యభామకు జేజేలు కొడుతూ దుష్ట సంహారానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. మహిషాసురుని చంపిన పరాశక్తికి నీరాజనాలిస్తూ స్త్రీ శక్తి విజయానికి గుర్తుగా నవరాత్రులు చేసుకుంటున్నాం. నీ చితి మంటలే నాకు దీపావళి, నీ ఆఖరి రాత్రి నాకు నవరాత్రి. నీలోంటి నరరూప రాక్షసుడి చావుతో ఆడజాతి మరో కొత్త పండుగ చేసుకోవాలి. అందుకే నాకు చావాలి. పసిపిల్లాడు దేవుడితో సమానం అంటారు. అందుకే నీ కన్న కొడుకు చేతే మన 3 ముళ్ళ బంధాన్ని తెంచేశాడు. ఇప్పుడు నువ్వు చేస్తే నా బుట్ట చెరిగిపోతావు, నా గాజులు పగిలిపోవు. చూసావా, నువ్వు ప్రాణం పోసి నీ బిడ్డనే చావు కారణం అయ్యాడు. నువ్వెప్పుడు అంటుంటావే గాడ్ ఇస్ గ్రేట్ అని. దట్ ఈస్ రైట్, గాడ్ ఇస్ రియల్లీ గ్రేట్. నీకు భార్యని కావాలని ఎన్నెన్నో ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ బిడ్డకు తల్లినవుతానని మాత్రం నేను ఊహించుకోలేదు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపాన్ని కడిగేసుకోవాలంటే ఈ బిడ్డకు తల్లినవ్వడం ఒక్కటే సరైన మార్గం. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. God is really great. అమ్మ ఊహ, ఈ బిడ్డకు తల్లినవుతానన్నా నీ నిర్ణయానికి నా జోహార్లమ్మా. అందుకే నీ చేతికి సంఖ్యలు పడకుండా ఈ నిచుని నేను చెప్పానమ్మా, నేను చెప్పాను. నా చావు గురించి నువ్వు చింతించుకో. ఈ దుర్మార్గుడు చెప్పిన తృప్తితో నేను ఆనందంగా చచ్చిపోతాను.